वीरं महाविष्णुं ज्वलन्तं सर्वतोमुखं नरसिंहं भीषणं भद्रं मृत्योर्मृत्युं नमाम्यहं कुजन्तं राम रामेति मधुरं मधुराक्षणम् आरुह्य कविताशाखां वन्दे वाल्मीकिकोकिलं मनोजव्यं मारुत्तुल्यवेगं जितेन्द्रियां बुद्धिमतां वरिष्ठं वातात्मजं वानरितमुख्यं श्रीरामदूतं शिरसा नमामि। राजा रामचंद्र भगवान की जय। గత సంవత్సరం మనం రామకథ చెప్పుకున్నప్పుడు చాలా విషయాలు చెప్పుకున్నాం. కానీ కొన్నిసార్లు ఏమవుతుందంటే ప్రవచనం చెప్పేటప్పుడు కొన్ని విషయాల్ని బాగా దీర్ఘంగా ఆలోచించి దాని మీద మీకు ప్రకాశం వేసి ఆలోచింపచేయటానికి చాలా గట్టిగా ప్రయత్నం చేస్తాడు ప్రవచనకర్త. కానీ కొన్నిసార్లు ఏమవుతుందంటే మేము చెప్పిన మాట మనకు ఆ సమయం బాగులేకపోవడం వల్ల కొన్ని విషయాలు మనకు అర్థం కావు, లేదా నాకు చెప్పడం రాకపోయినా ఈ సమస్య వచ్చే అవకాశం ఉంది. కాబట్టి రామకథ ఎప్పుడు విన్నా ఎన్నిసార్లు విన్నా అన్నిసార్లు కొత్తగా అనిపిస్తుంది రామాయణం. ఎందుకంటే అదే రాముడు, అదే సీత, అదే లక్ష్మణుడి కథ, అదే ఆ యొక్క వాల్మీకి రాస్తాడు. కానీ ప్రతిసారి చదువుతున్నప్పుడు ఎంతో గొప్పగా ఉంటుంది. ఇంట్లో ఉన్నటువంటి సరుకులన్నీ కూడా అవే ఉంటాయి, కానీ వంట చేసిన ప్రతిరోజు రుచి మారుతూ ఉన్నట్టుగా రామాయణం చెప్తున్న ప్రతిసారి కూడా ఆ కథలో మెలకువలు వస్తుంటాయి. గత సంవత్సరం మీరు విన్నప్పుడు, లేదా నిన్నటిదాకా విన్నప్పుడు మీ మనస్థితి, మీ బుద్ధి, మీ చిత్తము రాముడి మీద ఎంతో ఉందో దాని మీద ఆధారపడి ఉంటుంది రామకథ. కాబట్టి రాముడు అలాగే నడుస్తాడు, రామో విగ్రహం ధర్మ అలా నడుస్తాడు. కానీ ఆయన కొన్ని సందర్భాల్లో ఏం పని చేస్తుంటే మనకు ఆనందాన్ని ఇస్తుందో, ఏం పని చేస్తే మనకు దుఃఖం అనిపిస్తుందో అన్న విషయాన్ని మనం ఏ ప్రకృతిలో ఉన్నామో, అంటే మనం ఏం ఆలోచిస్తున్నామో అలా కనపడతాడు రాముడు. అందుకనే రాముడి నడికే రామాయణం. గుర్తుపెట్టుకోండి, రాముడి యొక్క నడికే రామాయణం. కాబట్టి ఆ రామాయణాన్ని మనం ప్రతిసారి ప్రతిరోజు విన్నా అసలు కొత్తదనాన్ని కల్పించుకుంటూ వింటూ ఉంటే మనకు రామాయణం అర్థమవుతూ ఉంటుంది. రాముడు అర్థం అవ్వాలంటే రామాయణం అర్థం అవ్వాలి. రామాయణం అర్థమైతే రాముడు తనకు తాను అర్థమవుతాడు. రామనామ జపాన్ని చేస్తున్న వాళ్ళ దగ్గరికి రాముడే స్వతహాగా వచ్చి నిలబడతాడు. ఆంజనేయ స్వామి దగ్గర నిలబడతాడు. ఎప్పుడు కూడా రామనామ జపం చేస్తున్న వాళ్ళకి అది సాధ్యం. ఎవరైతే చేస్తూ ఉన్నారో వాళ్ళకి అనుభవం. అందుకనే ఎప్పుడు కూడా రామనామాన్ని జపం చేస్తూ ఉండాలి. అయితే మనం రామాయణాన్ని మనకు వచ్చినటువంటి 2-3 రోజుల్లో పూర్తిగా చెప్పుకునే అవకాశం లేదు. ఈరోజు, రేపు, 2వ రోజు, 3వ రోజు నవమి ఉంది కాబట్టి మనం జన్మ చెప్పుకుంటాం. కాబట్టి కొంత భాగంలో కొంత భాగం మీకు ఎంతైతే ఆనందాన్ని ఇస్తుందో, నాకు ఎంతవరకైతే మంచిగా అనిపిస్తుందో ఆ విషయాన్ని మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. రామచంద్రుల వారు మీకు అందరికీ తెలిసిన విషయమే. ఆయనకి అన్ని లీలలు ఉన్నాయి. భగవంతుడికి 3 విషయాలు ఉంటాయి. అయితే రాముడు చిన్నగా ఉంటాడు, కౌమారావస్థలో ఉంటాడు, యవ్వనావస్థలో ఉంటాడు. భగవంతుడికి వృద్ధాప్య అవస్థ లేదు. ఏ భగవంతుడు కూడా వృద్ధుడు అవ్వడు. ఆయనకి 3 దశలు: బాల్యము, కౌమార్యము, ఆ తర్వాత యవ్వనము. కాబట్టి యవ్వనంలో ఉన్నటువంటి రాముడు ఆయన యొక్క అవతారాన్ని సమాప్తి చేస్తాడు. అలా రామచంద్రుల వారు చాలా కష్టాన్ని అనుభవించి, ఎలాంటి కష్టము అంటే నేను తండ్రి దగ్గర నుంచి వెళ్ళిపోతున్నాను. బాగా వినండి, వాల్మీకి చెప్తున్నప్పుడు ప్రతి ఒక్క మాటలో ఒక నిగూఢ అర్థం పెడతాడు. ఆ అర్థం పట్టుకుంటే రామాయణం అర్థమవుతుంది. చాలామంది మనం ప్రవచనకర్తలు మనం ఏం చెప్పుకుంటామంటే, రాముడికి ఎప్పుడైతే పట్టాభిషేకం చేస్తామని చెప్పిన తర్వాత పట్టాభిషేకం చేయకుండా ఉదయమే లేచి వనవాసానికి వెళ్ళిపోమంటే తల్లి యొక్క మాట, తండ్రి యొక్క మాట నిలబెట్టడం కోసం ఆయన వచ్చాడు కాబట్టి కొంచెం బాధపడ్డాడు అని చెప్పుకుంటాం మనం. కానీ ఇక్కడ బాధకు అర్థం ఏంటంటే, తల్లిదండ్రుల సేవ చేయకుండా ఉంటానని ఇంతకాలం 14 సంవత్సరాలు నా తల్లిని, నా తండ్రిని చూడకుండా వాళ్ళకి సేవ చేయకుండా ఉంటాను, నేనెంత పాపాత్ముడిని అని రాముడు 2 సార్లు బాధపడ్డాట. రాముడు బాధపడలో అర్థం ఉంది, సంతోషించడంలో అర్థం ఉంది. రాముడు వెళ్ళిపోతున్నాడు. సరే, లోక కళ్యాణమైనా ధర్మ కళ్యాణమైనా ఏ విషయమైనా తల్లికి తండ్రికి దూరంగా ఉండాలి. అతిగా ప్రేమించినటువంటి ఆ కొడుకును వదిలిపెట్టడం ఆ దశరథ మహారాజుకి ఎంత బాధో, అతిగా ప్రేమించే తండ్రిని వదిలిపెట్టి రావడం కూడా రాముడికి అంతే కష్టం. కాబట్టి రాముడు అలా వదిలిపెట్టేసి వచ్చేసాడు. వచ్చేసిన తర్వాత వనవాసంలో ఉండాలి. వనవాసంలో వాళ్ళు ఎన్ని కష్టాలు అంటే, చిత్రకూటం మీద ఉన్నప్పుడే భర్తుల వారు వచ్చి ఆయన దగ్గర ఉన్నటువంటి ఆ యొక్క పాదుకలను తీసుకొని పోతూ ఉన్నప్పుడు ఆయన అన్నాడు, ఎలా అంటే
ఈ వనంలో, ఈ అరణ్యంలో ఎన్నో కీటకాలు ఉంటాయి, ఎన్నో ముళ్ళుంటాయి, ఎన్నో చెట్లు ఉంటాయి. అసలు వాటన్నిటిని కూడా దాటుకొని వెళ్ళాలి అంటే నీకు పాదాలు ఉండాలి, పాదుకలు ఉండాలి. కానీ నాకు పాదుకలు తప్ప ఇంకో వేరే విషయం ఇచ్చేది ఏమి లేదు నీ దగ్గర రామచంద్ర, ఏమీ లేదు. కాబట్టి సునాయాసంగా ఇచ్చేది ఇది ఒక్కటే. ఎందుకంటే ధనుష్యబాణం నీకు కావాలి, జటాజుటాలు నీకు ఉన్నాయి, రుద్రాక్షలు నీకు కావాలి. సునాయాసంగా వదిలి ఇచ్చేది పాదుకలు ఒక్కటే. కాబట్టి పాదుకలకే పూజ ఉంది. ఎక్కడైనా దత్తపాదుకలకి పూజ ఉంది. ఎవరైనా పెద్దవాళ్ళు గురువులు వస్తే వాళ్ళ పాదుకలకి మనం పూజ చేస్తాం, లేదా వాళ్ళ పాదుకలు మనం దగ్గర పెట్టుకుంటాం. కాబట్టి ఈ పాదుకలు నాకు ఇచ్చేయమంటే అప్పుడు రాముడు ఏమాత్రం బాధపడకుండా ఇచ్చేస్తున్నాడు. రాముడు అలాంటి అడవులో పాదాలకి పాదుకలు లేకుండా నడవాలి అన్న విషయం భరతుడు గుర్తుపట్టిన పక్షంలో కూడా అతనికి కావాల్సింది నేను కళ్యాణంగా ఉండాలి, ఆ అయోధ్యని కాపాడాలంటే ఈ పాదుక ఆశీర్వాదం కావాలనే స్వార్థం తప్పేమి కాదు. ఎందుకంటే అక్కడ పాలించాల్సింది రాముడి యొక్క ఆజ్ఞ. అక్కడ ఎంతైతే ఆ యొక్క ఐదనగరం ఉందో వాళ్ళందరినీ కూడా కాపాడాలి. కాబట్టి ఈయన అడుక్కున్నాడు, తీసుకెళ్ళాడు. కాబట్టి ఆయన కొంచెం సేపు సంతోషించి బాధపడ్డాడు. చాలాసార్లు రాముడు బాధపడ్డ విషయం ఉంది, చాలాసార్లు సంతోషించిన విషయం ఉంది. కానీ ఎప్పుడు కూడా మనకు సంతోషంలో, బాధలో ఎప్పుడు కూడా ధర్మం మాత్రం దాగి ఉన్నట్టుగా చూపిస్తాడు రామచంద్ర వారు. ఆ విషయాన్ని పట్టుకుంటేనే రాముడు మనకు అర్థమవుతాడు. అలా ఆ రామచంద్ర వారు కొంచెం సేపటి తర్వాత ఆ యొక్క దండకారణ్యం అరణ్యకాండకు వచ్చారు. దండకారణ్యంలో చాలా ఎంతైతే ఋషులు ఉంటారో అంతమంది రాక్షసులు ఉంటారు. దండకారణ్యానికి ఒక పెద్ద విషయం ఉంది. నేను మొన్న వస్తూ చూచి వచ్చాను. అదంతా వాల్మీకి రామాయణం పెద్దగా లేదు, కానీ అది దంతకథ అంటారు కదా. పెద్దవాళ్ళు, గొప్పవాళ్ళు, కాల్పనికులు లేదా పెద్దగా ప్రవచనకర్తలు కొన్ని విషయాల్ని కల్పిస్తారు. ఎందుకంటే రామాయణము 200 రకాల రామాయణాలు ఉన్నాయట, మొత్తం 2000 రకాలు ఉన్నాయట. ఒక్కొక్కళ్ళు ఒక రకం చెప్తారు. దాంట్లో ఆనంద రామాయణం ఉంది, భీష్మ రామాయణం ఉంది, ఎన్నో. వాల్మీకి కూడా రామాయణం రచించిన తర్వాత వేదవ్యాసులు కూడా రామాయణం రచించారు. కాబట్టి రామాయణంలో ఇన్ని రకాలున్న పక్షంలో కూడా ఒక భాగం ఏంటంటే అసలు రాముడు సత్యవంతుడు అని చెప్పడం కోసమే. పూర్వస్మిన్ సాపదంలోకే గుణవాన్ తస్య వీర్యవాన్ ధర్మజ్ఞశ్చ కృతజ్ఞశ్చ సత్యవాక్యో దృఢవ్రత. అట్లాంటి వ్యక్తి లేడు అని చెప్పడానికి గొప్ప విషయం, అంతకంటే గొప్ప విషయం లేదు. కాబట్టి నేను వస్తూ చూచొచ్చాను. ఆ ప్రయాగ నుంచి వచ్చేటప్పుడు అక్కడ రామ్టేక్ అనే ఒక ఊరుంది. ఆ ఊరిలో చాలా గొప్పగా చెప్తున్నారు, కానీ ఇది ఎక్కడ కూడా ప్రస్తావనలో లేదు. అలా అంటే భద్రాచలం కూడా లేదు, కానీ భద్రాచలం మనం గొప్పగా చెప్పుకుంటాం. అలాగే రామ్టేక్ అనేటువంటి ప్రాంతము అక్కడ మహారాష్ట్రలో, అక్కడే స్వతహాగా రాముడున్నాడని, అగస్త్య ఆశ్రమం ఉందని, అక్కడ ఒక కుండం ఉందని, ఇవన్నీ కూడా అక్కడ పుస్తకంలో రాయబడి ఉన్నాయి. మేము స్వతహాగా చూసి వచ్చాం. వచ్చిన తర్వాత మీకు ఎంత విశ్వాసం ఉంటే పట్టుకోండి, లేకపోతే వదిలిపెట్టండి, ఏం తప్పులేదు. రాముడు ఎలా పనిచేశాడు అన్న విషయం కంటే కూడా ఎక్కడెక్కడ ఉన్నారు, ఎక్కడ బాసరకు కూడా రాముడు వచ్చాడని చెప్తారు. మరి అయితే మనం చూస్తూ ఉన్న పక్షంలో మనకు మన బుద్ధికి ఎంత తడుతుందో అంతే రాముడు అక్కడ విగ్రహ రూపంలో ఉన్నాడు. మనకి ఎలా అర్థమవుతే అలా. రాముడు ఇక్కడ వచ్చి ఉండాలి, హృదయంలో ఉండాలి, రాముడు మన మనసులో ఉండాలి, రాముడు ఆలోచనలో ఉండాలి, రాముడు మన పనిలో ఉండాలి, రాముడు మన వ్యవహారంలో ఉండాలి, రాముడు మన గుణంలో ఉండాలి. అది రాముడు. విగ్రహం గుళ్ళో ఉంటే ఏమిటి ఉపయోగం? అలా ఆ రామ్టేక్ వాళ్ళు చెప్తుంటే నేను విన్నాను, కొన్ని విషయాలు రాసుకొని పెట్టుకున్నాను. కానీ నాకెందుకో తట్టలేదు. నాకు తట్టాలి చెప్పేవాడికి, లేదా అర్థం చేసుకునే వాడికి తట్టాలి. కాబట్టి పెద్దగా ప్రస్తావన లేదు. కానీ అక్కడ రామ్టేక్లో ఇదంతా జరిగిందని చెప్తారు. ఏది ఏమైనా ఈయన భార్య తర్వాత తమ్ముడితో ఆ యొక్క దండకారణ్యం. దండకారణ్యము చాలా ప్రశాంతమైన గొప్ప ప్రాంతం. కానీ అక్కడ ఎంతమంది ఋషులు ఉన్నారో అంతేమంది రాక్షసులు కూడా ఉన్నారు. ఉంటే అక్కడి నుంచి శరభంగ మహాముని యొక్క ఆశ్రమానికి వచ్చారు రాముల వారు. ఎప్పుడైతే వచ్చారో అప్పుడు శరభంగ మహాముని దగ్గర ఎంతైతే విద్య ఉందో, ఎంతైతే జ్ఞానం ఉందో, మీకు ఒక్కొక్క మాట రామాయణంలో విషయం మీకు నచ్చకపోయినా వినాలి. ఎందుకంటే వాల్మీకి ఋషి రాసిన దాన్ని ఏమీ అనకూడదు. ఎందుకంటే మనం రాయడం చేత కాదు కాబట్టి వినాలంతే, నమ్మాలంతే. నేను చెప్పాను కదా 200 రకాల రామాయణాలు ఉన్నాయి. దేన్ని నమ్మాలి అంటే ఏం లేదు. అసలు మూలం వాల్మీకిని పట్టుకుంటే మనం అందరినీ పట్టుకునే, వాళ్ళందరూ ఆధారం వాల్మీకిని తీసుకోవాల్సిందే. అయితే ఒక కథ భాగంలో సీతామాత గొప్ప చెప్తారు, ఒక కథ భాగాల్లో రాముడిని గొప్పగా చెప్తారు, కొన్ని భాగాల్లో లక్ష్మణ్ చెప్తారు, కొన్ని భాగాలు అయితే అసలు శత్రుఘ్ని చాలా గొప్పగా చెప్పారు. అంతే, దానికి కథాకారుడి యొక్క ఇష్టం. అలా వీళ్ళు ముగ్గురు ఆ భాగంలో కలిసి ఉన్నారు. శరభంగ మహాముని దగ్గర వెళ్ళారు. శరభంగ మహామునికి బాగా జ్ఞానము, బుద్ధి, తపశ్శక్తి ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి అన్నీ కూడా రామచంద్ర నేను నీకు ధార పోస్తాను అన్నాడు.
ధారపోస్తానంటే ఆయన అన్నాడు, అసలు మీ ఆశీర్వాదం తప్ప మీ దగ్గర ఉన్నది నాకు ఏమీ వద్దు. రాముడు ఎక్కడ ఎవరి దగ్గర నుంచి ఏమి తీసుకోలేదు, ఒక్క ఆశీర్వాదం తప్ప. ఎందుకంటే రాముడి దగ్గర అన్నీ ఉన్నాయి. రాముడు దేవుడా మానవుడా అన్న విషయము వినేవాళ్ళే గుర్తుపట్టాలి. చెప్పేవాళ్ళు వాళ్ళ ఇష్టానుసారంగా చెప్తారు, కానీ వినేవాళ్ళకి ఒక నియమం ఉండాలి. ఏంటని? రాముడు దేవుడే, ఏం చేసినా దేవుడే. సీతను ఎత్తుకపోతున్నప్పుడు రాముడు అక్కడ ఎందుకు లేడు, ఎందుకు ఆ జింక వెంకపై వెళ్ళాడు అని చెప్పే అమాయకంగా చూస్తాం మనం రాముడిని. అసలు ఉండి అసలు జింక ఉంటుందా, అసలు బంగారు లేడి ఉంటుందా? మరి ఉండదని తెలిసిన రాముడు ఎందుకు వెళ్ళిపోయాడు అంటే అది మనకి అవమానంగా ఉంటుంది. మనం రాముడి మీద నింద వేసినట్టే లెక్క. కాదు, రాముడు దేవుడు కాబట్టి ఒక లీలను చూపించడం కోసం ఇలా చేశాడని చెప్పి గొప్పగా చెప్పుకోవాలంతే. కాబట్టి రాముడిని మనం దృష్టిలో పెట్టుకుని ఆలోచిస్తేనే సంతోషం. శరభంగ మాముడి దగ్గర ఏమీ తీసుకోకుండా ఆశీర్వాదం తీసుకున్నాడు. ఒక విషయం మళ్ళీ గుర్తుపెట్టుకోండి, శరభంగ మహాముని రాముడు చూస్తూ ఉన్నప్పుడే అక్కడ అన్ని కట్టెలు తీసుకొచ్చి పెట్టి అగ్నిని వేసి దాంట్లో తన శరీరాన్ని వేసి కాల్ చేసుకున్నాడట. మీరు ఒక మాట వినండి, ఎప్పుడు కూడా అప్పుడు ఇప్పుడు ఎప్పుడైనా ఆత్మహత్య మహాపాతకం. మరి అలాంటిది శరభంగ మహాముని రాముడు చూస్తూ ఉన్నప్పుడు కట్టెల్లో అగ్ని వేసి అగ్నిలో దూకి తన దేహాన్ని ఇచ్చేశాడు. అంటే దీన్ని తప్పుగా అర్థం చేసుకోకూడదు. ఎలా అర్థం చేసుకోవాలి అంటే, రాముడిని చూసిన తర్వాత ఇంకా ఈ శరీరం అవసరం లేదు. మనకు కళ్ళు ముక్కు చెవులు కాళ్ళు అన్నీ ఉన్నాయి. రామసేవ ధర్మసేవ కార్యసేవ చేయడం కోసం రాముడు ఒక్కసారి ప్రత్యక్షంగా దర్శనం ఇచ్చిన తర్వాత మళ్ళీ ఈ తప్పుడు శరీరంతో ఇంకేమైనా తప్పు జరిగిపోతుందనే భయం వల్ల ఇంకా రాముడిని చూశాం కాబట్టి ఈ శరీరం నాకొద్దు, శరీరము నశ్వరమైనది, కీర్తి శాశ్వతమైనది. ఎందుకు? రాముడి కోసం రాముడి ద్వారా రాముడి దగ్గర ఆశీర్వాదం ఇచ్చిన తర్వాత తీసుకున్న తర్వాత ఈ శరీరం ఉండకపోవడమే మంచిది. ఉంటే ఇంకా ఎన్ని కోరికలు వస్తాయో అనే ఉద్దేశంతో ధర్మ కళ్యాణం కోసం శరభంగుడు ఆ యొక్క శరీరాన్ని వదిలిపెట్టేశాడు తప్ప దీన్ని ఆత్మహత్య అనుకోకూడదు. అదే కథలో ఉన్నటువంటి అంతర్భాగం వెతుక్కుంటేనే అర్థమవుతుంది. చాలామంది ఇలా చెప్పుకుంటూ వస్తారు, మరి రాముని చూసిన తర్వాత ఆత్మహత్య తీసుకోవడం ఆత్మహత్య పాపం కదా అంటారు. ఇది ఆత్మహత్య కాదు, తన శరీర దహనం చేయడం. అటు తర్వాత మనలో ఉన్నటువంటి శక్తి అంతా కూడా రాముడికి ఇచ్చేసిన తర్వాత రాముడిని ఈ కళ్ళతో చూసిన తర్వాత ఇంకేమైనా పాప దృష్టిలు చూడాల్సి వస్తుంది. కాబట్టి చూడక ఉండడం కోసం శరీరం ధరించారు. చేస్తూ అక్కడి నుంచి ఆ యొక్క రాముడికి ఒక సలహా చెప్పాడు. రాముడైతే ఏం వరం తీసుకోలేదు, ఆశీర్వాదం తీసుకున్నాడు అంతే. దాని తర్వాత సుతీక్ష్ణ మహాముడి దగ్గరికి వెళ్ళమని చెప్పాడు. సుతీక్ష్ణుడు చాలా అందరూ ఋషులు గొప్పవాళ్ళే. ఏ ఋషిని మనం గొప్పవాడు అనకూడదు. విశ్వామిత్రుని, వాల్మీకిని, వశిష్ఠుని, ఎవరు గౌతముని ఎవరు గొప్పవాళ్ళు కాదు. అప్పట్లో అందరూ గొప్పవాళ్ళే. అయితే వాళ్ళ గొప్పతనాన్ని వాళ్ళ ప్రాంతాల్లో వాళ్ళ ప్రకారంగా ధర్మ ప్రచారం కోసం ప్రతిష్ఠ చేశారు కాబట్టి వాళ్ళని మనం గొప్పవాళ్ళుగా ఈరోజు అనుకుంటూ ఉంటాం. అలా సుతీక్ష్ణ మహాముడి దగ్గరికి వచ్చారు. వచ్చిన తర్వాత ఆ యొక్క మహాముడి దగ్గర కూడా మంచి జ్ఞానం ఉంది, తపశ్శక్తి ఉంది, ధ్యానం ఉంది. ఇవన్నీ కూడా ఆ రామచంద్ర వారికి ఇస్తానన్నాడు. అందరూ కూడా ఎందుకు ఇస్తానంటారంటే, రామ నువ్వు గొప్పవాడివే, బాగా వినండి, రామ నువ్వు గొప్పవాడివే, ధర్మం తెలిసిన వాడివే, రావణుణ్ణి చంపుతున్నావు కాబట్టి నా వంతు నేను సహాయం చేస్తాను. ఎలాంటి రావణుడు అంటే ఎప్పుడు కూడా ధర్మకార్యం చేయకుండా ధర్మకార్యంలో అడ్డం వచ్చే రావణుణ్ణి నువ్వు చంపుతానన్న కంకణం కట్టుకున్నావు కాబట్టి మా వంతు సమిధ, మా వంతు ఒక పాత్ర చిలుక సహాయం ఎలా చేస్తుంది అంటే, ఎంతైతే అంత మా వంతు సహాయం చేస్తే నీకు శక్తి వస్తుంది కాదు, మాకు తృప్తి వస్తుందండి. బాగా గుర్తుపెట్టుకోండి, నా ప్రవచనం వల్ల మీకు జ్ఞానం వస్తుందని కాదు, మీకు చెప్పడం వల్ల నాకు జ్ఞానం వస్తుంది కాబట్టి చెప్పడం వల్ల జ్ఞానం వస్తుంది. అలా మా దగ్గర ఉన్న విషయం మీకు ఇచ్చేస్తే మాకు కొంచెం తృప్తి మిగులుతుంది. ఏమనుకుంటామంటే, రామచంద్ర వారు రావణ్ణి చెప్పడానికి వెళ్ళినప్పుడు నా వంతుగా నేను సహాయం చేశాను, అస్త్రమో శస్త్రమో బలమో తపమో ఏదో ఇచ్చానని నేను తృప్తిపడడం కోసం అని చెప్పి సుతీక్ష్ణుడు అంటే ఆయన దగ్గర కూడా ఏమీ తీసుకోలేదు. రాముడు ఎవరి దగ్గర ఏమీ తీసుకోడు, అందరికీ ఇస్తూ ఉంటాడు. ఇచ్చేవాడు రాముడు, తీసుకునేవాడు రావణుడు. గుర్తుపెట్టుకోండి, ఏదైనా తీసుకుంటాడు రావణుడు. ఎవరి దగ్గరైనా అసలు లంక ఆయనది కాదు, పుష్ప వివాహం ఆయనది కాదు, మండోదరి ఆయనది కాదు, తక్కిన భార్యలు అనేది కాదు. ఎవరి దగ్గర నుంచి వాళ్ళ దగ్గర లాక్కోవడం రావణుడి పని.
రాముడు అందరికీ అన్ని ఇచ్చాడు కాబట్టి రాముడు దేవుడయ్యాడు, రావణుడు రాక్షసుడయ్యాడు. గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఈ సుతీక్ష్ణ మహాముని అన్నీ కూడా ఏమీ తీసుకోకుండా ఇవ్వకుండా దర్శనం చేసుకున్నాడు. రాముడు ఆశీర్వదించాడు. రాముడి దగ్గర ఈయన కూడా ఆశీర్వాదం తీసుకున్నాడు. రాముడు ఎంత గొప్పవాడు అంటే నేను దేవుడు అన్న విషయం మాట్లాడకుండా నేను దశరథ మహారాజుకి పెద్ద పుత్రుడని చెప్పి నమస్కారం చేసి సీతతో సహా ఆ నమస్కారాన్ని స్వీకరించి శక్తిని పెంచుకుంటూ పోతున్నాడు. అందుకనే మీరిచ్చే జప తప శక్తి ఆయుధాల కంటే కూడా మీ ఆశీర్వాదం గొప్పదని చెప్పడం కోసమే పెద్దవాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకోవడం కాకుండా ఇంకేం తీసుకోకుండా వాళ్ళ దగ్గర ఆస్తిపాస్తులు తీసుకోకుండా వాళ్ళ దగ్గర నుంచి ఆశీర్వాదమే తీసుకోవాలని చెప్పడం కోసం మంచి నిదర్శనం రామాయణం. వినపడుతుందా? వాళ్ళ దగ్గర నుంచి పెద్దవాళ్ళ దగ్గర నుంచి ఏమి తీసుకోకూడదు. ఏం తీసుకోకుండా ఏం తీసుకోవాలట? ఆశీర్వాదం తీసుకోవాలి. ఒక్కసారి వాళ్ళ దగ్గర ఆశీర్వాదం తీసుకుంటే అన్నీ తనకు తానే వస్తాయని చెప్తాడు రాముడు. అందుకనే రామాయణము. రాముడు వేసిన ప్రతి అడుగు ధర్మమే కాబట్టి రాముణ్ణి అనుసరించుకుంటూ వెళ్ళాలి. ఇది విషయం. అలా ఆయన కూడా ఆ రాముడు చూస్తున్న సమయంలోనే కట్టెల్ని పేర్చి అగ్ని వేసి దాంట్లో తన ప్రాణాన్ని ఇచ్చేశాడు. అందరూ కూడా తన ప్రాణాన్ని ఇచ్చేస్తున్నారు. ఎందుకంటే రాముణ్ణి చూడటమే ఆఖరు. రాముని చూడటమే అంత పెద్ద దివ్య స్వరూపమైన మన రాముని చూసిన తర్వాత ఇంకా ఉండడం ఎందుకు అని వాళ్ళ శరీరాన్ని ఇచ్చేసి వాళ్ళు తమ యొక్క లోకాలకి అనంత లోకం అంటారే అక్కడ ఏమి ఉండదు. శరీరం ఉండడం ఎందుకట? శరీరం ఉండడం ధర్మసేవ చేయడం కోసం. ధర్మసేవ ఆఖరి సేవ అయిపోయింది, ఇంకా శరీరం వదిలిపెట్టడం అని వదిలిపెట్టేస్తారు. అలా ఆయన వెళ్తూ వెళ్తూ అక్కడి నుంచి ఏం చెప్పాడంటే మీరు కొంచెం దూరంగా వెళ్తే మీకు అగస్త్య మహాముని కలుస్తాడు. అగస్త్య మహాముని దగ్గరికి వెళ్తే చాలా సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది అంటాడు. అగస్త్య మహాముని దగ్గరికి వెళ్ళేటప్పుడు ఆయనకి అగస్త్య భ్రాత అంటే మీకు రామాయణంలో గతంలో కూడా నేను చెప్పాను. అగస్త్య భ్రాత ఆయన పేరు అగస్త్య భ్రాత. అగస్త్యుడికి తమ్ముడు. ఆయనకి పేరు కూడా లేదు. వాల్మీకి కూడా ఎక్కడ పెద్దగా ప్రస్తావించలేదు. కాబట్టి అగస్త్య భ్రాత ఆశ్రమానికి వెళ్తారు. రాప్తంతో ఆయన దగ్గర ఉంటారు. ఉండి ఉదయమే ఆ యొక్క అగస్త్య ఆశ్రమానికి వెళ్తారు. అగస్త్య ఆశ్రమానికి వెళ్ళిన తర్వాత ఎంతకాలం అక్కడ ఉండాలో అంతగా. అగస్త్య అంటే చిన్న విషయం కాదు. అగస్త్యుడు మేరు పర్వతాన్ని వంచి ఆపేశాడు. ఎందుకు అంటే అగస్తంభ అయితే ఇది అగస్త్య అంటే స్తంభ అంత పెద్ద పర్వతాన్ని కూడా ఆపేస్తాడు. ఆయనకు అంత శక్తి ఉంది. సముద్రాన్ని 3 సార్లు తాగి ఆ యొక్క సముద్రం జలాన్ని తాగేస్తాడు. ఎందుకు? ఎవరు కూడా అహంకారంగా ఉండకూడదు. ఎవరు కూడా అహంకారం చెందితే వాళ్ళకి నేను ఆపేస్తాను. సముద్రుడికి అహంకారం, పర్వతానికి అహంకారం. ఒక్క వ్యక్తి జపానుష్ఠానం చేసిన తర్వాత మనం కూడా మీరు గుర్తుపెట్టుకోండి. మీరు రోజు ఉదయం లేచి సంధ్యావందనం చేసి గాయత్రి జపం గట్టిగా చేసుకుంటే మీ ముందర ఎవ్వరూ ఆగలేరు, ఎవ్వరూ ఉండరు, ఎవ్వరూ మాట్లాడరు, ఎవ్వరూ అధర్మం చేయరు. ఒక్కసారి చేసి చూడండి. దాంట్లో ఉన్న బలం మనకు అర్థం కావాలంటే మనం అనుభవించాలి. చెరుకు బాగా తీయగా ఉంటుంది, కుదరదు వినడం, రాసుకోవడం కుదరదు, తినాలి. అలా గాయత్రి వల్ల అంత శక్తి వస్తుందని చెప్పాడు. కాబట్టి ఎలా చేసినా అందరూ వాళ్ళ ప్రాణాలు ఇచ్చుకుంటూ పోతుంటే అగస్త్య మహాముని గురించి తెలుసుకున్నటువంటి రామచంద్రుల వారు సాష్టాంగ నమస్కారం చేశారట. అగతి ఇది స్తంభ అంటే స్తంభాన్ని అంటే పర్వతాన్ని ఆపేశాడు కాబట్టి అగస్త్య అయ్యాడు. ఈ అగస్త్య దగ్గర మంచి వైష్ణవ ధనుస్సు ఉంటుంది. పెద్దగా ధనుస్సు బాణము 2 ఉంటాయి. ఈ రెండుటిని ఈ రాముడి కోసమే దాచిపెట్టాడు ఆయన మళ్ళీ ఏం చేస్తాడంటే ఎక్కడెక్కడైతే జనసంచారం లేదో మీరు వినిపెట్టుకోండి. ఎక్కడెక్కడ జనసంచారం ఉందో కాదు, ఎక్కడెక్కడ జనసంచారం లేదో అక్కడక్కడికి వెళ్ళి అక్కడక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా మళ్ళీ కొంచెం దూరం నుంచి పిలిపించి ఒక స్థావరం నిర్మాణం చేసి ఆ కుటీరంలో ఆ పిల్లవాళ్ళకి జ్ఞానము చెప్తాడు. ఎక్కడైతే జ్ఞానం ప్రసారం అవుతుందో అక్కడ విధ్వంసత పోయి విజయం వస్తుంది. ఎక్కడైతే అజ్ఞానం ఉంటుందో అక్కడ ఎంత డబ్బున్నా అంధకారంలో మునిగిపోతుంది. కానీ ఒక్క జ్ఞానమే జ్యోతి వెలిగిస్తే మనలో అంతా కూడా అజ్ఞానం వెళ్ళిపోయి జ్ఞానవంతులు కావాలి. అందుకనే జ్ఞానమే ముఖ్యం. అందుకనే అప్పటి నుంచి ఇప్పటి వరకు గురుముఖత ఒక మంత్రం ద్వారా గురువు చెప్తుంటే విని నోట్తో చెప్పేటువంటి మౌఖికము అంటే వేదము ఇంకా నిలబడి ఉందంటే దానికి కారణము అగస్త్యుడే. ఇప్పటిదాకా వేదం నిలబడి ఉండాలంటే కారణం ఎవరు? అగస్త్యుడు. అలా ఉండాలి అంటే అలా చేయాలి. అందుకనే ఆయన జనసంచారం లేని దగ్గర
లేని దగ్గర ఎందుకంటే చెప్తున్నామంటే ఎక్కడైతే రారో అక్కడికి వస్తే పవిత్రంగా ఉంటుంది. ఇప్పుడు పిల్లలకి వెళ్ళమంటే వెళ్తారా? ఆ కాలేజీలో వైఫై ఉండాలి, మంచి భోజనం ఉండాలి, మంచి విషయం ఉండాలి, మంచి అన్ని మంచిగా ఉంటే వాడు వెళ్తాడు అక్కడ, లేకపోతే వెళ్ళాడు. చదువు కోసం, విద్య కోసం, జ్ఞానం కోసం ఎక్కడికైనా వెళ్ళాలి. ఎక్కడైతే ప్రశాంతంగా ఉండి విద్యను అభ్యసించే అవకాశం ఉందో అక్కడే జ్ఞానం వస్తుందని ఆ యొక్క అగస్త్యుల వారు అందరినీ కూడబెట్టారు. కాబట్టి అగస్త్య మహర్షి గొప్ప ఋషి అయ్యాడు. అంతకంటే గొప్ప ఋషి అప్పట్లో లేడు, ఇప్పుడు లేడు. కానీ వాళ్ళ కార్యాన్ని బట్టి వాళ్ళు స్థానాలని తీసుకుంటారు. అలా అగస్త్య మహామునికి నమస్కారం చేస్తున్నారు. ఆశీర్వాదం తీసుకున్న తర్వాత ఆ యొక్క అగస్త్య మహర్షి చెప్పారు, ఇంకా కొంచెం దూరంగా వెళ్తే మీకు అసలు ఎక్కడైతే సీతామాత సురక్షితంగా ఉంటుందో, ఎక్కడైతే సీతామాత కూడా సురక్షితంగా ఉంటుందో, అంటే సీతను చూసిన తర్వాత ఒక మాట అంటాడు ఆయన, అసలు భర్తతో వచ్చావు చాలా గొప్పదానివి, కానీ అడవి అన్న విషయం భయపడలేదే. అడవి అంటే రాముడికి అలవాటే. ఎందుకంటే విశ్వామిత్రుడితో ఒకసారి యజ్ఞాన్ని రక్షించడం కోసం వెళ్ళాడు రామచంద్ర లక్ష్మణ, వాళ్ళకి అలవాటే. కానీ నీకు అలవాటే లేదే, ఎప్పుడు కూడా యువరానివే. అక్కడ జనక మహారాజు దగ్గర యువరానివే, ఇక్కడ పెద్ద పట్టరానివే. మరి నీకు ఎక్కడ వనం జనం అలవాటు లేదు, కానీ నువ్వు వచ్చావు కాబట్టి గొప్పదానివి అని ఆశీర్వదించాడు. అంటే మనలో ఉన్నటువంటి గొప్పతనాన్ని పెద్దవాళ్ళు ఎవరైనా చెప్తుంటే మనకు విని సంతోషంగా అనిపిస్తుంది. వా చాలా బాగా చేసేవారంటే చాలు. అలా సీతామాత బాగా సంతోషించిందట. కాబట్టి ఆ సీతామాత కూడా నమస్కరించింది. ఇంకా కొంచెం దూరంగా అయితే సీతామాత సురక్షితంగా ఉండేటువంటి ప్రాంతము ఆ యొక్క వాటిక, అంటే పంచవటికి వెళ్ళమని చెప్పాడు. పంచవటికి వెళ్ళాలంటే అక్కడి నుంచి కొంచెం దూరంగా వెళ్తే అక్కడ అందరి కూడా రాక్షసుల యొక్క అస్థికలు కనబడుతున్నాయట రామచంద్రుల వారికి. ఒక మాట గుర్తుపెట్టుకోండి, అందరూ కూడా నేను చెప్పాను కదా, దండకారణ్యంలో ఎంతమంది ఋషులు అనుష్ఠానం చేస్తున్నారో అంతమంది రాక్షసులు ఉన్నారు. ఇక్కడ ఇల్లవా అనేటువంటి రాక్షసుడు, తపాతి అనే రాక్షసుడు ఉన్నాడు. ఈ రాక్షసులకి ఎంత శక్తి అంటే దేన్నైనా తన సొంతం చేసుకోవడం, రాక్షసులు ఏది కూడా సొంతం చేసుకోవడమే అలవాటు. నాకు కావాలి, నాకు కావాలి, నాకు కావాలి. దేవతలకి కొన్ని మంచి వాళ్ళకి నీకే ఉండని అది మంచివాడికి చెడ్డవాడికి ఉన్నటువంటి అంశం ఏమిటంటే, చెడ్డవాడు అన్నీ నాకే కావాలంటాడు, మంచివాడు అన్నీ నువ్వే తీసుకోమంటాడు, నాకేం వద్దంటాడు. ఏమీ వద్దన్న వాడికి పరమాత్మ అన్నీ ఇస్తాడు, అన్నీ కావాలనుకున్న వాడికి పరమాత్మ అన్నీ లాక్కుంటాడు. రాసి పెట్టుకోండి మాట, అన్నీ కావాలి అనుకున్నటువంటి వాడికి పరమాత్మ అన్నీ లాక్కుంటాడు, నాకేమీ వద్దన్న వాడికి పరమాత్ముడు అన్నీ ఇస్తాడు. కాబట్టి పరమాత్ముడు సేవలో ఉండి మనం మాట్లాడితే మనకు అన్ని విషయాలు బాగా జరుగుతాయి. అలా ఆ కళేబరాలు, ఆ యొక్క అక్కడ ఉన్నటువంటి అస్థికలు అవన్నీ చూసి అందరూ కూడా భయపడుతున్నారట. భయపడి అప్పుడు రాముడితో చెప్పడానికి అందరూ కూడా వెనక ముందవుతారు. రాముడు క్షత్రియుడు కాబట్టి ఖచ్చితంగా మనకు సహాయం చేస్తాడు అన్నటువంటి విషయం ఉంది, కానీ చెప్పడానికి ముందుకు రావట్లే. ఎందుకంటే ఈయన వనంలో వచ్చింది మనల్ని సంరక్షించడం కాదు, మనకు రక్షించడం కోసం కాదు. ఎందుకు? అప్పుడు ఆయన విశ్వామిత్రుడితో వెళ్ళినప్పుడు ఇంట్లోనే చెప్పిపోయాడు, ఏమని, నేను యజ్ఞ రక్షణ చేస్తాను. కానీ ఇక్కడికి వచ్చినప్పుడు దేనికి వచ్చాడు ఆయన? ఆయనకి తల్లి వెళ్ళిపోమంది కాబట్టి, తండ్రి ఆజ్ఞ ఇచ్చాడు కాబట్టి వెళ్ళిపోయాడు. మరి అలాంటిది ఇక్కడ ఏం చేయగలుగుతాడు ఆయన? మనకు సహాయం చేస్తాడో లేదో అన్న అనుమానంతో ఎవరూ మాట్లాడకుండా ఉంటే ఆఖరికి అందరూ కూడా అగస్త్య మహాముని దగ్గరికి వచ్చి, మహాముని మేము ఒక ప్రశ్న వేద్దాం అనుకుంటున్నాం, రామచంద్ర వారికి మాట్లాడవచ్చా? వాళ్ళు ఇక్కడి నుంచి పంచవటికి వెళ్ళకంటే ముందే ఒక మాట మాకు ఇవ్వాలి అని అంటే, అప్పుడు ఆయన అన్నాడు, మీరు అడగండి, మనం అందరం కలిసి ఆయనకు మాట్లాడతారేమో, రాముడు మహా దయాసంపన్నుడు అని చెప్తారు. అందుకనే దయాసంపన్నుడు అంటే ఆయన దగ్గర ఏమీ లేకపోయినా నీకు నేనున్నానని చెప్తాడు. ఇక్కడ ఆయన ఇవ్వడానికి ఏమీ లేదు, ఒక ధైర్యం తప్ప. ఆయన దగ్గర ఏముంది? ఆస్తిపాస్తులు ఉన్నాయా? విషయం ఉందా? సేన ఉందా? సైన్యం ఉందా? ఏమీ లేదు. ఏముంది? ఒక ధైర్యం మాత్రమే ఉంది. కాబట్టి చెప్తాడేమో చూద్దామని చెప్పి మాట్లాడితే అప్పుడు వాళ్ళు అన్నారు, అందరు ఋషులు రాముడితో అన్నారు, నమస్కరించి, రామా ఒక్క మాట గుర్తుపెట్టుకోండి, మేము యజ్ఞం చేయాలి, యజ్ఞం చేస్తే వర్షం పడుతుంది, వర్షం పడితే భగవంతుడికి లాభం. ఎందుకంటే అన్నికము ఇవ్వాలి కాబట్టి వర్షం పడాలి, అది పండాలి, పండిన దాన్ని మేము వండాలి, వండిన దాన్ని మేము యజ్ఞంలో వేయాలి. యజ్ఞం చేయాలంటే మళ్ళీ మాకు సరుకులు కావాలి. అంటే ఎలా జరిగినా కానీ మాకు వర్షం పడాలి, సుభిక్షం జరగాలి, యజ్ఞం మాత్రం జరగాలి. కాబట్టి యజ్ఞం జరగకుండా ఇక్కడ ఉన్నటువంటి ఈ తపాతి, ఇల్లివ, ఈ రాక్షసులు అందరూ కూడా మమ్మల్ని చంపుతూనే ఉన్నారు. ఎలా చంపుతారంటే ఈ రాక్షసుడు ఏం చేస్తాడంటే తన తమ్ముడు ఇల్లివ అనే రాక్షసుడిని చంపేస్తారు. బాగా వినండి, చంపేస్తారు. చంపేసి
దాన్ని బాగా ఆహారంగా తయారు చేస్తారు, అన్ని పాత్రల్లో పెడతారు, అందరు ఋషుల్ని పిలిపిస్తారు, ఇది మాంసము, కానీ వాళ్ళకి చెప్పకుండా మా ఇంటికి ఆతిథ్యానికి రండి అంటే అక్కడ ఉన్న ఋషులందరూ కూడా వెళ్ళి అది భోజనం చేసేవారు. భోజనం చేసిన తర్వాత లోపల ఆ మాంసం పోయిన తర్వాత ఈ తపాతి అనే రాక్షసుడు ఇల్లివా బయటికి రా అనగానే ఆయన మనుషు రూపం తీసుకొని పొట్టను చీల్చి బయటకు వస్తాడు. ఇది వాళ్ళ రాక్షసులకి ఒక గుణం ఉంటుంది. ఈ గుణమే మాయా గుణము, అధర్మ గుణము, తప్పుడు గుణము. దీన్నే వాళ్ళు పెంచుకుంటూ ఉంటారు. ఏ విషయం ఇచ్చినా, ఏ తంత్రం ఇచ్చినా, మంత్రం ఇచ్చినా పరమాత్ముడు ఇస్తాడు, కానీ తప్పుగా వాడుకుంటారు వీళ్ళు. కాబట్టి ఇల్లివా అనగానే ఆ రాక్షసులు దాంట్లోంచి వచ్చేసేవారు. ఆ ఋషులందరూ కూడా చనిపోయేవారు. చనిపోయినటువంటి కళేబరాలు రాముడు చూసి ఇంత పెద్దగా ఉన్నాయంటే చూశాడు, కానీ ఎవరు ఏం మాట్లాడదు కాబట్టి ఆయన మాట్లాడలేదు. వీళ్ళందరూ ఋషులు అంటున్నారు, అదిగో ఆ ఇల్లివా, ఆ పతిత, వీళ్ళందరూ కూడా చేసినటువంటి శవాలు. వీళ్ళందరూ ఋషులు, మునులు, యజ్ఞము, దానము, అనుష్ఠానం చేసేవాళ్ళు అందరూ చనిపోయారు. రామ ఒక్కసారి చూడు అంటే చూశాడు. మనకున్న సమస్యని వాళ్ళు తెలుసుకుంటారు. రాముడికి మన సమస్యలు అన్నీ తెలుసు, అవునా? కానీ మనం రోజు కూడా దర్శనం చేస్తున్నప్పుడు ఒక మాట మాత్రం చెప్తాం, మనకి మానవ సమస్య. ఒక మాట చెప్తామా లేదా? రామా నీకు అంతా తెలుసు, కానీ నీకు పని చేసి పెట్టు అని మనం కోరుకుంటాం. ఇది అజ్ఞానం. కోరుకోవడం తప్పు కాదు, కానీ ఖచ్చితంగా ఇవ్వమని చెప్పడం తప్పు. భగవంతుడు ఎప్పుడు ఎక్కడ ఎలా ఎవరికి ఏమి ఇవ్వాలో ఇస్తూనే ఉంటాడు. భగవంతుడికి అడిగే విషయం లేదు. అలాంటిది అంత పెద్ద ఆస్తికల ఆ యొక్క సమూహాన్ని చూసి రాముడు కూడా అనుకొని ఏమైందయ్యా అంటే అప్పుడు వాళ్ళు చెప్తున్నారు, ఆ ఇల్లివన్న రాక్షసి చంపేస్తున్నాడు అంటే అప్పుడు ఆయన చెప్తాడు, కొంతకాలం ఆగండి. కొంతకాలం ఆగితే ఈ అగస్త్య మహామునియే, ఇక్కడ ఉన్నాడే మీ ముందర కూర్చున్నాడు, ఈ అగస్త్య మహామునియే ఈ రాక్షసుల్ని చంపేస్తాడు, ఆయనకి నేను సహాయం చేస్తానని చెప్తే కొంతకాలం తర్వాత ఆయన అక్కడక్కడే ఉన్నాడు కాబట్టి దండకారణ్యంలో, ఇంకా పంచవటికి వెళ్ళిపోలేదు కాబట్టి అక్కడక్కడే ఉన్నటువంటి ఆయన ఆ ఇల్లివుడికి ఒకసారి భోజనం తయారు చేశారు. ఆ రాక్షసులు భోజనం తయారు చేశారు. ఆయన మృత్యు చెందాడు. ఆయన మాంసంతో పెద్దగా ఆహారం తయారు చేసి అగస్త్య మహామునిలో పెట్టారు. అంటే అందరికీ పెట్టినట్టుగానే ఆయనకు కూడా పెట్టారు. ఆయన మేరు పర్వతాన్ని కూడా వంచిన ఋషి, ఆయన సముద్రాన్ని తాగేసిన ఋషి, ఆయన ఏ భాగంలోనైనా వెళ్ళి ఆ యొక్క ధర్మం చేసేటువంటి ఋషి. అలాంటిది ఆయన ముందర పెడితే ఆయన దాన్ని స్వీకరించాడు. స్వీకరించిన తర్వాత రోజులాగానే వాళ్ళు పిలిచారు, తపాతి అనే రాక్షసుడు ఇల్లివా బయటకి రా అంటే అప్పుడు ఈయనన్నాడు, ఆయన బయటకు వచ్చే అవకాశం లేదు, నా లోపల ఆయన జీర్ణమై చచ్చిపోయాడు, ఇంకా రాడు అని చెప్పాడు. అంటే ఆయనకు అంత శక్తిని రాముడి యొక్క దర్శనం వల్ల దొరికింది. కాబట్టి ఆయన జీర్ణం చేసుకున్నాడు. జీర్ణం చేసుకున్న తర్వాత ఎవరైతే ముందుకొచ్చాడో ఈ తపాతి అపాతి అనే రాక్షసులు, వాళ్ళని కూడా కొంతకాలం తర్వాత చంపేశాడు. చంపేసిన తర్వాత విషయం ఏంటంటే, వాళ్ళు చంపేస్తున్నా సరే ఇప్పటిదాకా చచ్చిపోయి ఉన్నటువంటి వాళ్ళు కరేబరాలు అక్కడ ఉన్నాయే, అక్కడ అస్థికలు ఉన్నాయే, వాళ్ళ సంగతి ఏంటి? రాక్షసులు పుడుతూనే ఉంటారు. రాముడు ఒక్కసారే పుడతారు, కానీ రాక్షసులు పుడుతూనే ఉంటారు. దేవతడు ఒక్కడే ఉంటాడు, కానీ ఎంతోమంది రాక్షసుల్ని చంపాలి, అవునా? రాముడు ఒక్కడే ఎంతోమంది రాక్షసుల్ని చంపాడు. కాబట్టి ఇంకా రాక్షసులు ఉన్నారు, ఇంకా రాక్షసులు వస్తారు. దాంట్లో ముఖ్యుడెవరు? రావణుడు. కాబట్టి అందరినీ ఒక్కసారి రాక్షసుల్ని ఖచ్చితంగా చంపేస్తాను అని అక్కడ మాట ఇచ్చాడు. ఆ అగస్త్య మహామునికి అక్కడ ఉన్న వాళ్ళకి అందరికి కూడా మాట ఇచ్చాడు. మాటిచ్చిన తర్వాత కొంచెం దూరంగా వాళ్ళు నడుచుకుంటూ వెళ్తే సీతామాతకి అనుమానం వచ్చి సీతామాత తదేతంగా ఆ యొక్క రామచంద్ర వారిని చూస్తూ ఉందట. రాముడిని చూస్తుంటే ఇలా పక్కన నడుస్తున్నప్పుడు ఇక్కడ సీత ఉండి ఆ యొక్క రాముడు నడుస్తూ ఉంటే సీత నేరుగా ఆయన్నే చూస్తూ ఉంటే ఆమె మాట్లాడకంటే ముందే రాముడి దృష్టి ఆమె దిక్కుకి వెళ్తుంది. మనం కూడా నడుస్తూ ఉన్నప్పుడు పక్క వ్యక్తి మనకు చూస్తూ ఉంటే మనకు కనబడుతుంది ఏదో నా దిక్కు చూస్తుందని. అలాంటప్పుడు సీత చూస్తుంది తెలుసుకొని రాముడు అన్నాడు, సీత ఏమిటి నీ అనుమానం? ఎందుకు నన్ను చూస్తున్నావు? ఎందుకు నువ్వు చూడకుండా వెళ్తున్నావు? ముందుకు చూడట్లే, నన్ను మాత్రమే చూస్తున్నావు అంటే అప్పుడు నమస్కరించి ఒక్క మాట అంది, నేను మీతో అనకూడదు, బాగా వినండి, ధర్మం నేర్చుకోవాలి రామాయణంలో, నేను మీతో అనకూడదు, కానీ ఒక్క మాట అంటున్నాను వినండి. ఏమిటండి మీరు ఆ రాక్షసులకి అలా మాట ఇచ్చేశారు, నేను రాక్షసుల్ని చంపేస్తాను అన్నారు, మీకెందుకు? బాగా వినండి, మీకెందుకు? రాక్షసులతో వైరం పెట్టుకోవడం ఏమిటి?
వాళ్ళకి మనకి నేరుగా వైరం లేదే, ఎందుకు వైరం పెట్టుకుంటున్నారు మీరు? అలా పెట్టుకోకూడదు. అలా పెట్టుకోవడం వల్ల ఎప్పుడు కూడా అబద్ధం మాట్లాడడం వల్ల, పరస్త్రీని తీసుకోవడం వల్ల, ఎవరికైనా మనకు సంబంధం లేకుండా మాట ఇచ్చి నేను చంపుతాడం వల్ల దోషమే వస్తుంది. అలా మీరు అనకూడదు అంటే అప్పుడు ఆ యొక్క రాముడు అంటున్నాడు, నా మాట జాగ్రత్త సీత, నువ్వు అలా అంటున్నావు, నీకు నా మీద ప్రేమ ఉంది అవునా? ఎందుకంటే దండకారణ్యంలో ఉన్నప్పుడు రాక్షసులు ఉన్నారు, భుజానికి ధనుష్యబాణం ఉంది, అసలు రాక్షసుడు కనబడితే మనం చంపేస్తాం, నేను చంపేస్తానని భయం నీకుంది. వాళ్ళు మళ్ళీ ముఠాగా వచ్చి సమూహంగా వచ్చి అందరూ వచ్చి నన్ను చంపేస్తారేమన్న భయం నీలో ఉంది. నువ్వు పతివ్రతవి, నీ స్త్రీవి, నువ్వు భార్యవి, నువ్వేమిటి భార్యవి. కానీ నేను క్షత్రియుడిని, రాజుని, రేపు కాబోయే మహారాజుని, వీళ్ళందరినీ కాపాడే బాధ్యత నాకుంది. కాబట్టి నన్ను కాపాడుకోవడమే నీ బాధ్యత, కానీ వీళ్ళందరినీ కాపాడుకోవడం నా బాధ్యత. కాబట్టి నేను వాళ్ళకి మాట ఇవ్వడం తప్పేమీ కాదు. కానీ ఎందుకు మహారాజా, ఎందుకు స్వామి, ఎందుకు నాథ, వాళ్ళు నీతో వైర్యం చేయలేదు కదా, నేరుగా వచ్చి వాళ్ళని చంపలేదు కదా, గొడవ చేయలేదు కదా, అలాంటిదప్పుడు ఎలా వైర్యం చేస్తారు అంటే ఆయన చెప్తాడు. ఏం చెప్తాడంటే, అసలు ఋషులు మునులు మా దగ్గరకు వచ్చి నన్ను అడగకూడదు, నన్నేమీ అడగకూడదు, కానీ వాళ్ళే నాకు సహాయం అడిగారు. ఏమని? మేము యజ్ఞం చేయాలి కాబట్టి మా యజ్ఞం అసలు నిర్విఘ్నంగా అవ్వాలి అంటే మాకు రక్షణ కావాలి అని వాళ్ళు అడుగుతున్నారు. యజ్ఞం చేస్తున్నప్పుడు మనం అందరం కూడా సహాయంగా ఉండాలి. ప్రతిదీ యజ్ఞమే కాబట్టి యజ్ఞం చేస్తున్నప్పుడు సహాయంగా ఉండాలి. ఉండకపోగా నా రాజ్యంలో వాళ్ళందరూ యజ్ఞం చేస్తున్నప్పుడు వాళ్ళు సహాయం అడిగిన దాకా నేను వేచి ఉండకూడదు, అంతకు మొదలే వెళ్ళాలి. ఎందుకు? నేను కాబోయే రాజును కాబట్టి, క్షత్రియుడిని కాబట్టి, కనబడుతున్నాను కాబట్టి. వాళ్ళకి నేను కనబడకుండా ఉంటే వాళ్ళు అయోధ్యకు వచ్చి మాట్లాడేవాళ్ళ కాదు కదా, ఇక్కడికి వచ్చాను కాబట్టి వాళ్ళు మాట్లాడుతున్నారు. వాళ్ళు మాట్లాడకంటే ముందే నేను చేయాల్సింది. కాబట్టి నాకే ఆలస్యమైంది సీత, కానీ నువ్వు గొప్పదానివి. నాకే ఆలస్యమైంది సీత, కానీ నువ్వు గొప్పదానివి. నా రక్షణ గురించి ఆలోచిస్తున్నావు కాబట్టి మంచిదే. కానీ ఒక మాట విను, నేను క్షత్రియుడిగా ఉండి ఒకవేళ ఋషులకి మునులకి కాపాడకుండా ఉంటే నేను అధర్మం చేసిన వాడిని అవుతాను. ఎందుకంటే ఋషులు మునులు అందరూ కూడా వాళ్ళు చేసిన యజ్ఞంలోంచి 4వ భాగం రాజుకి ఇస్తారట. అంటే తనకు తానే రాజుకి వెళ్ళిపోతుంది. రామచంద్ర ఆలయంలో పూజ చేస్తూ ఉన్నప్పుడు అందరూ వస్తారు, వాళ్ళ పేర్లు చెప్పుకుంటారు, పూజారి అందరి పేర్లు చెప్తాడు. చెప్పినప్పుడు ఆయన చేసిన సేవలోంచి కొంచెం భాగం వాళ్ళకి వెళ్ళిపోతుంది కాబట్టి పుణ్యం వస్తుంది. ఊరికనే వస్తుందా? అందుకనే ఆ బ్రాహ్మడికి మనం దక్షిణ వేస్తాం, నమస్కారం చేస్తాం. ఆ బ్రాహ్మడికి చేయడం కారణం ఏమిటి? ఆయన అడిగినా అడగకపోయినా ఇవ్వడం మన ధర్మం. అలా నా రాజ్యంలో వీళ్ళందరూ ఉండి కూడా యజ్ఞకార్యం చేస్తున్నారు కాబట్టి 4వ భాగం నాకు వస్తుంది. నేను ఎవరి దగ్గర అయితే సుంకం తీసుకుంటానో, ఎవరైతే వ్యవసాయం చేస్తారో వాళ్ళకి ఏం చేస్తారు? రాజులందరూ కూడా ఎంత పండిస్తావో దాంట్లో కొంత భాగం నాకు ఇవ్వమంటారు. అవునా? విత్తం ఇవ్వమంటారు, సుంకం ఇవ్వమంటారు. ఇది ట్యాక్స్, ఇప్పుడు భాషలో ట్యాక్స్ ఇవ్వమంటారు. అవునా? మనదే ఉంటుంది కానీ దాన్ని ట్యాక్స్ కట్టాలి. అలాగే ఋషులు చేసినటువంటి ప్రతి యజ్ఞంలోంచి కొంచెం భాగం తనకు తానగానే నాకు వస్తుంది కాబట్టి నేను వీళ్ళకి సహాయం చేయాలి, చేస్తాను అన్నాడు. సీత అనుకుంటుంది, ఇంత బాగా చెప్పిన తర్వాత రామచంద్రుడికి అర్థం అవ్వట్లేదు నా బాధ. నేనేమంటున్నానంటే, నీ దగ్గర ధనుషం ఉంది, బాణం ఉంది, ముందర రాక్షసుడు వస్తాడు, నువ్వు చంపేస్తావు. మెల్లగా 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 నువ్వు పాపంలోకి వెళ్ళిపోతావు కదా. ఎందుకంటే వచ్చినవాడు నీ శత్రువు కాదు కాబట్టి, వచ్చిన ప్రతివాడు నీ శత్రువు కాదు కాబట్టి నువ్వు పాపంలోకి వెళ్ళిపోతావు అంటుంటే, అప్పుడు ఆ యొక్క సీతామాత ఒక విషయం చెప్తుంది. ఏమిటంటే, నేను ఒక చిన్న మాట చెప్తాను, అసలు నేను మీకు చెప్పకూడదు. ఎందుకు చెప్పకూడదు అనుకుంటూ మాట్లాడుతుందంటే స్త్రీతత్వం కాబట్టి. నేనేమీ చెప్పకూడదు అంటుంది, అన్నీ చెప్పేస్తుంది. స్త్రీలో ఉన్న గుణం ఏమిటి? నేను మీకేం చెప్పకూడదు అంటుంది, అన్నీ చెప్పేస్తుంది. ఏ మాట వదిలిపెట్టదు, ఏ మాట మనసులో ఉంచుకోదు, అన్నీ చెప్పేస్తుంది ఆమె, ఏది వదిలిపెట్టదు. కానీ అయ్యో నేను చెప్పడం తప్పే అని ఒక మాట మళ్ళీ అంటుంది ఆఖరికి. అలా నేను చిన్నగా ఉన్నప్పుడు దశరథ మహారాజు దగ్గర ఎప్పుడైతే నా వివాహం నిశ్చయం అయిపోయిందో, మీ దగ్గర వివాహం నిశ్చయం అయిపోయిందో రామచంద్ర, అప్పుడు మా నాన్నగారు జనక మహారాజు నాకు కథ చెప్పారు. బాగా వినండి, నాకు చెప్పిన కథ నేను మీకు చెప్తాను, మీకు దాంట్లో ఏం అర్థమవుతుందో మీరు తీసుకోండి అంటే, చెప్పమ్మా అంటే అప్పుడు సీతామాతకి రాముడు అంత ప్రేమిస్తాడు కాబట్టి చెప్పమ్మా, నువ్వేం చెప్పానలే, నువ్వు నాకు చెప్తే నేను వింటానా? నేను రాముణ్ణి, నేను రాజును, నేను నీ భర్తను, నువ్వు నాకేం చెప్పడం అనలే, చెప్పమ్మా ఏం చెప్తావో చూద్దామన్నాడు. ఎందుకంటే గౌరవం. అందుకనే రామాయణం వింటున్నప్పుడు ఎవరిని ఎప్పుడు ఎలా గౌరవించాలో కూడా నేర్చుకోవాలి. చిన్నవాళ్ళు పెద్దవాళ్ళకి చెప్పవచ్చు, పెద్దవాళ్ళు చిన్నవాళ్ళకి చెప్పవచ్చు. ఎలా అయినా అజ్ఞానికి జ్ఞాని చెప్పవచ్చు.
అజ్ఞానికి జ్ఞాని చెప్పవచ్చు. ఇక్కడ జ్ఞానం పోతుంది కాబట్టి రాముడికి భార్య అయినా చిన్నదైనా జ్ఞానం చెప్తుంది. అప్పుడు యజ్ఞంలో ఎప్పుడైతే విశ్వామిత్రుడు తీసుకెళ్ళి వెళ్ళాడో రాముణ్ణి, అక్కడ విశ్వామిత్రుడు గురువుగా ఉన్నాడు కదా, అక్కడ మనమంతా కూడా గురువుగా ఉన్నాడు. మరి ఇక్కడ ఎవరున్నారు? సీత తప్ప ఇంకో వాళ్ళు మాట్లాడేవాడు లేరు కాబట్టి సీత చెప్పిన ప్రతి మాట వినాల్సిందే రాముడికి. ఇది సీతాయ పతయే నమః. గుర్తుపెట్టుకోండి, సీతామాతకి ఎంత గౌరవం ఉందో. అందుకనే ఆ మాట చెప్పన్నాడు. ఆమె అంది, ఒకప్పుడు ఒక వనంలో ఒక ఋషి అనుష్ఠానం చేస్తూ ఉన్నాడు. బాగా వినండి. ఒక ఋషి అనుష్ఠానం చేస్తూ ఉన్నాడు. చేస్తూ ఉంటే అనుష్ఠానానికి ఎంత పైకి వెళ్ళిపోయాడంటే ఇంకా కొంతకాలానికి ఆయనకి ఇంద్ర పదవి వస్తుందేమో అన్నంతగా బాగా అనుష్ఠానం చేస్తున్నాడు. చేస్తూ ఉంటే ఆ ఆశ్రమం ముందు నుంచి ఒకరోజు ఇంద్రుడు, శచీపతి ఇంద్రుడు వస్తున్నాడు. వస్తే ఆశ్రమంలో చూశాడు. ఎప్పుడు కూడా చాలా బాగా అనుష్ఠానం చేసే వాళ్ళ యొక్క అనుష్ఠానాన్ని విడగొట్టడం, ఆపేయడం ఇంద్రుడి పని. ఎప్పుడు కూడా ఎవరిని కూడా, ఎందుకంటే ఆయన ఇంద్ర పదవి పోతుందనే భయం కాబట్టి అందరినీ ఆపుతూ ఉంటాడు. ఆయన కావాలంటే రంభను పంపిస్తాడు, ఆ యొక్క తిలోత్తమను పంపిస్తాడు, కానీ అనుష్ఠానం మాత్రం ఆపేస్తాడు. అలా ఆ యొక్క ఋషిని చూసి ఆయన అక్కడ ఆగి, ఎవరో గొప్ప ఋషి దీంట్లో అనుష్ఠానం చేస్తున్నారు, ఇదంతా కూడా సీతామాత రాముడికి చెప్తున్న కథ, మీరు కథలో ఉండండి. కాబట్టి ఆయన చూస్తే అక్కడ ఎవరో పెద్దగా ఋషి అనుష్ఠానం చేస్తున్నాడు. వెళ్ళంగానే ఆ ఋషి ధ్యానం నుంచి బయటకు వచ్చాడు. వచ్చి నమస్కరించాడు. ఏమిటి రాజా ఇలా వచ్చావు? ఇంద్ర నమస్కారం అని చెప్తే ఆయన అన్నాడు, ఏమీ లేదు, అంత బాగా అనుష్ఠానం చేస్తున్నావయ్యా. ఏమిటి అంటే ఏమీ లేదు, భగవంతుడి కృప కోసం నేను అనుష్ఠానం చేస్తున్నాడు. కానీ ఈయన ఒప్పుకోలేదు. ఒప్పుకోక దాన్ని పాడు చేయాలనే ఉద్దేశంతో, ఇదిగో నా దగ్గర పెద్ద కత్తి ఉంది. ఏం చెప్తున్నాడు ఆయన? నా దగ్గర కత్తి ఉంది, ఇది స్వర్ణంతో కూడి ఉన్నది, కాబట్టి దీన్ని పట్టుకొని నేను ఇక్కడ తిరగడం సాధ్యం కాదు, కాబట్టి ఇది నీ దగ్గర ఉంచుకో ఋషి అని చెప్తాడు. ఆయన ఏమంటాడు? శచీపతి ఇంద్రుడు కాబట్టి ఇంద్రుడి మాట కాదనే విషయం ఉందా? లేదు. ధైర్యం ఉందా? లేదు. శక్తి ఉందా? లేదు కాబట్టి ఏమన్నాడు? సరే నేను ఉంచుకుంటాన్నాడు. తీసుకున్నాడు, అక్కడ మూలకు పెట్టేశాడు. మూలకు పెట్టేసిన తర్వాత ఇంకా ఈయన ఇంద్రుడు వెళ్ళిపోయాడు. ఇంద్రుడు ప్రతీది కూడా ఇలా ఆలోచన ఏమిటని, ఎక్కడి నుంచి ఆయన యజ్ఞం భగ్నం అవ్వాలి, లేదా ఆయనకి అనుష్ఠాన భగ్నం అవ్వాలి. ఆయన చూస్తున్నాడు, ఇంద్రుడు వెళ్ళిపోయాడు. 2-3 రోజులు అనుష్ఠానం చేసుకున్నాడు. కానీ 4వ రోజు నుంచి ఆయనకి శ్రద్ధ అనుష్ఠానం మీద లేదు. ఇంద్రుడు పెట్టినటువంటి కత్తి బాగానే ఉందా? ఎవరైనా ఎత్తుకుపోతున్నారా? దొంగలు వస్తారా? నేను కళ్ళు మూసుకుంటే ఆయన లోపలికి వచ్చి ఎత్తుకుపోతాడేమో అన్న భయంతో దృష్టంతా జపం మీద నుంచి పోయి కత్తి మీద పడింది. అంటే మెల్లగా కత్తిని మాత్రమే చూస్తున్నాడు. చూస్తూ కొన్ని రోజుల తర్వాత భయం పెరిగిపోయి ఆయన బయటకి తులసి పత్రానికో, బిల్వ పత్రానికో, పూలకో, పళ్ళకో, కందమూలాలకో దేనికి వచ్చినా బయటకి ఆ కత్తిని పట్టుకొని తిరుగుతున్నాడు. ఎందుకంటే అక్కడే ఉండిపోతే ఎవరైనా తలుపులు తీసుకపోతే మళ్ళా ఇంద్రుడు నన్ను అడతాడు కదా, కాబట్టి భయంతో తీసుకొని పోతూ ఉన్నప్పుడు ఎప్పుడైతే మనం పోతూ ఉంటామో చేతిలో కత్తి పట్టుకొని, అక్కడి నుంచి వచ్చేటువంటి ప్రతి ఒక్క దృష్ట ప్రాణికి చంపాలనిపిస్తుంది. ఎందుకు? చేతిలో కత్తి ఉంది, కనబడేది దుష్టమైన ప్రాణి కాబట్టి చంపేస్తాడు. అంతకు మొదలు కూడా ఆయన కందమూలాలు తీసుకొచ్చేది, బిల్వపత్రి తీసుకొచ్చేది, తులసి మాలలు తీసుకొచ్చేది. కానీ అప్పుడు ఒకవేళ ఏమైనా ప్రాణి అడ్డంగా వస్తే ఇంకో దారికి వెళ్ళిపోయేది, లేకపోతే కొట్టేసేది, లేకపోతే జరిపేసేది, మార్గం మార్చుకునేవాడు. కానీ ఇప్పుడు కత్తి ఉంది కాబట్టి కొట్టేస్తున్నాడు కాబట్టి చంపుతున్నాడు కాబట్టి ప్రాణం పోయింది కాబట్టి పాపం వచ్చింది, అనుష్ఠాన బలం పోయింది, పాపం పెరిగిపోయింది. దీనివల్ల ఒక కత్తి మీద శక్తి పెట్టడం వల్ల, దృష్టి పెట్టడం వల్ల, ఆయన అక్కడ పెట్టడం వల్ల, అందుకనే దాంట్లో ఉన్నటువంటి విషయం వల్ల ఆయన అందరినీ చంపేసి ఆఖరికి అసలు ఇంద్రుడు అవ్వాల్సినటువంటి ఆ ఋషి నరకానికి వెళ్ళిపోయాడు. రామా, కాబట్టి రామా, నీ దగ్గర ధనుష్యం ఉంది, బాణం ఉంది, నీకు ముందర శత్రువులు వచ్చే అవకాశం ఉంది, కాబట్టి నువ్వెక్కడ పాడైపోతాను భయంతో నీకు చెప్తున్నాను. అయినా కానీ నేను నీ భార్యను, నీకేమీ చెప్పకూడదు, అయినా చెప్తున్నాను. ఆ తర్వాత నువ్వు లక్ష్మణుని అడుగు, ఆ తర్వాత నీకు తమ్ముడున్నాడు కదా, తమ్ముడు కూడా ఒక మాట అడిగి ఏం నిర్ణయం తీసుకుంటారో యథాయోగ్యం తథా కురు. ఎలా అంటే అన్నీ చెప్పింది, కానీ నీకు ఇష్టమని చేయమని చెప్తుంది. భార్య గుణం అప్పటి నుంచి ఇప్పటిదాకా అలాగే ఉందేమో. మరి భార్యలందరూ పట్టుకున్నారు, భర్తలు వదిలిపెట్టేస్తున్నారు. సరే, ఏది ఏమైనా
అలా చెప్పి ఆ రాముణ్ణి మాట్లాడే ప్రయత్నం చేస్తే రాముడు అన్నాడు, నువ్వు చెప్పిన దాంట్లో సత్యం ఉంది, నువ్వు చెప్పిన దాంట్లో ధర్మం ఉంది, నీ చెప్పిన దాంట్లో నీతి ఉంది, నీ చెప్పిన దాంట్లో భయం ఉంది, నీ చెప్పిన దాంట్లో ప్రేమ దాగి ఉంది, నువ్వు చెప్పిన దాంట్లో నా మీద ఎంత నీకు గురి ఉందో నాకు అర్థమైంది. కానీ సీతే, నేను క్షత్రియుడన్న విషయం మర్చిపోకు. అసలు నువ్వు అప్పుడు లేవు. నాకు విశ్వామిత్రుల వారు యజ్ఞరక్షణ కోసం తీసుకుపోయినప్పుడు మారీచుడు, సుబాహుడు పెద్ద పెద్ద రాక్షసుల్ని నాకు చంపవలసి వచ్చింది. ఎప్పుడు కూడా నా ధైర్యాన్ని, నా శౌర్యాన్ని నువ్వు చూడలేదు సీత. నువ్వు చూడకపోవడం వల్ల నీకు ఎదురుగా వచ్చేవాడిని నేను చంపుతానో వాళ్ళకి చంపుతానో భయం నీకుంది. నేనే చంపుతాను, కానీ ఎవరైతే అధర్మం చేసి ఉన్నారో వాళ్లకు మాత్రమే నా బాణం తగులుతుంది. మీరు బాగా గుర్తుపెట్టుకోండి. మనం చెప్పిన మనం ప్రవచనం చెప్తూ ఉన్నప్పుడు ఎవరికి అర్థం కావాలో వాళ్ళకి అర్థమవుతుంది, ఎవరికి అర్థం కాదో వాళ్ళకి అర్థం కాదు. అర్థం కాని వాళ్ళకి దోమలు కుడతాయి, అర్థమైన వాళ్ళకి మనసు బుద్ధి ప్రశాంతంగా ఉంటుంది. ప్రవచనంలో ఉన్న విషయం ఇది. అప్పటి నుంచి ఇప్పటిదాకా, ఎప్పటి నుంచి ఎప్పుడైతే నైమిషారణ్యంలో సూతుడు చెప్తున్నారో అప్పటి నుంచి సూతుడు చెప్తూ ఉంటే శౌనకాది ఋషులు 88,000 మంది అలా కూర్చొని వినేవారు. ఋషులకి జ్ఞానం లేదా, ఋషులకి బుద్ధి లేదా, ఋషులకి అసలు ఏం లేదు, అన్నీ ఉన్నాయి. కానీ ఒక మాట చెప్తూ ఉన్నప్పుడు విన్న మాటనే మళ్ళీ మళ్ళీ వినడం వల్ల ధర్మం పెరుగుతున్న ఉద్దేశంతో 88,000 మంది కట్లకుండా కూర్చేవాళ్ళు. ఆతరే ఆ యొక్క శౌనకాది ఋషులు. అందుకనే మనం ప్రతి కథలో ఏం చెప్పుకుంటాం? సూతుడు, శౌనకుడు అని చెప్పుకుంటామా లేదా? సూతుడు అంటే, సూతము అంటే దారము, దారము అంటే ఇక్కడ అజ్ఞానం నుంచి జ్ఞానం దిక్కు పంపించే విషయము సూతుడు. గుర్తుపెట్టుకోండి. అందుకనే ప్రతి కథలో మనం ఎన్ని కథలు చేసినా, ఎన్ని చేస్తారు మీరు కథలన్నీ కూడా? హర్తాళిక చేస్తారు, వైభవలక్ష్మి చేస్తారు, సంతోషమాత చేస్తారు, కోకిల వ్రతం చేస్తారు, ఇంకో ఎన్నో వ్రతాలు చేస్తారు. అన్ని వ్రతాల్లో కూడా సూతుడు ఉంటాడు, శౌనకర్షుడు ఉంటాడు, దాని తర్వాత కథ ఉంటుంది. కథ కాకుండా సత్యావ్రతంలో కూడా కథ కాకుండా ఏ పూజ పూర్తి అవ్వదు. మన రామనవరాత్రులు కూడా కథ వల్లే పూర్తి అవుతాయి. అందుకనే సూతుడు అంటే ఇక్కడ అజ్ఞానం నుంచి జ్ఞానం దిక్కు పంపించేవాడు సూతుడు, సూత మహాముని. శౌనకాదులు అంటే వినేవాళ్ళు. సూతుడు ఏం చెప్తున్నాడో ఆ మాటను జాగ్రత్తగా విని ఆచరించేవాడు శౌనకాది ఋషులు. గుర్తుపెట్టుకోవడానికి సూతుడు, శౌనకాడు అంటే ఎవరు 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 అనకండి. నైమిషారణ్యము అంటే ఎప్పుడు కూడా ఇంతకు మొదలు అరణ్యాన్ని ఇలా పంచిపెట్టేవారు. నైమిషారణ్యము, దండకారణ్యము, బద్రికారణ్యము ఇలా అరణ్యాలుగా విభజించేవారు. ఇప్పట్లో మనం ఇప్పుడు పాకిస్తాను, అమెరికా, కుబ ఇలా పలుకుతాం. కానీ అప్పుడు దండకారణ్యం అని మాట చెప్పేవారు. మనంతా కూడా దండకారణ్య భాగము కాబట్టి అరణ్యాన్ని బట్టి ఇలా మాట్లాడేవాడు. కాబట్టి ఈ సూతుడు సౌతుడు అలా చెప్పేవారు. అలా ఎంత బాగా చెప్తున్నావు సీత, నువ్వు గొప్పదానివే, కానీ నేను రాజును కాబట్టి ఈ విషయం చేయాలి, కాబట్టి నేను చేస్తున్నాను. ఎవరైతే అధర్మంగా ఉన్నారో వాళ్ళు నాతో చేస్తారు, నువ్వు ధైర్యంగా ఉండమని చెప్పింది. అంటే ఇంత సంవాదం అంటే సీతామాత రాముడికి జ్ఞానం చెప్పింది. చెప్పవచ్చా చెప్పకూడదా? చెప్పవచ్చు. ఎందుకు అనంటే దీంట్లో పతిభక్తి దాగి ఉంది కాబట్టి చెప్పవచ్చు. ఒకసారి పతిభక్తి ఎందుకు దాగి ఉండాలి అంటే ఈ పతి 14 సంవత్సరముల కోసం మాత్రమే ఇక్కడికి వచ్చాడు. దాని తర్వాత అయోధ్యకి వెళ్ళాలి, రాజ్యాన్ని చూసుకోవాలి, వాళ్ళ సంతానం అవ్వాలి, వంశాభివృద్ధి అవ్వాలి. ఇదంతా భార్య బాధ్యత కాబట్టి ఆమె అన్నీ చెప్పాలి. ఈయన కూడా ఇప్పటి నుంచి అన్ని కార్యక్రమాలు చేసుకుంటూ రావాలి. కాబట్టి భార్యగా తనకు అధికారం ఉంది కాబట్టి కార్యేషు మంత్రి కర్ణేషు దాసి కాబట్టి చెప్పింది. ఇది ఇప్పుడు కాదు, అప్పటి నుంచి ఇంతే. భోజ్యేషు మాత, కార్యేషు మంత్రి, కర్ణేషు దాసి అప్పుడే సీతామాత చెప్పింది కాబట్టి అన్నిటినీ కూడా స్వీకరిస్తున్నాడు రాముడు. నువ్వు గొప్పదానివి అన్నాడు. ఎప్పుడైతే ఈ గొప్పతనం రాముడి యొక్క విషయం పోతుందో అప్పుడు సీతామాత మాట్లాడకుండా ఉంటుందో రాముడికి శక్తి ఉండదు. ఎప్పటి వరకైతే సీత మాట్లాడుతూ ఉంటుందో అప్పటి వరకే రాముడికి శక్తి. ఒక్కసారి సీత వెళ్ళిపోయిందా ఇంకా రాముడిలో శక్తి ఉండదు. మీకు మున్ముందు భాగంలో వస్తుంది. ఒక్కసారి ఇంట్లోంచి భార్య వెళ్ళిపోయిందా భర్త ఏమీ చేయలేడు. దీంట్లో అనుమానం లేదు. కొంతకాలం పాటు అస్వస్థ ఉంటాడు ఆయన. దాని తర్వాత ఆయన అర్థం చేసుకుని సమాజాన్ని మళ్ళీ ఉంటాడేమో తప్ప అలా ఉండలేడు. కాబట్టి సీత ఉండాల్సిందే. కాబట్టి సీత, నువ్వు చాలా గొప్ప విషయం చెప్పావు, నేను అంతా కూడా స్వీకరిస్తున్నాను. ఇంకా నువ్వు ప్రశాంతంగా ఉండు. నువ్వు చెప్పింది ధర్మమో నేను చేసేది కూడా అంతే ధర్మమని సీతామాత చెప్తూ ఉంటే రాముడు విన్నాడు. ఇది మీరు పట్టుకోనవలసిన విషయం.
ఆమె చెప్తే నేను వినాలా అన్న విషయం అనలేదు. ఇది గొప్ప విషయం. కాబట్టి కొంతకాలం అలా ఉన్నారు. ఉన్న తర్వాత సీతామాత చెప్పిన మాటలన్నీ కూడా దృష్టిలో ఉంచుకున్నారు. కానీ అక్కడ శపథం చేశాడు. అప్పుడు శపథం చేసే విషయం ఇలా ఉండేది, నేను ఖచ్చితంగా అందరు రాక్షసుల్ని చంపేస్తాను అంటారు. ఇది ధర్మం విజయం, మీరు గుర్తుపెట్టుకోండి. అందుకనే శరీరంలో ఉన్నటువంటి భాగాలు కూడా ధర్మం చేస్తాయి. శరీరంలో ఉన్న భాగాలు ధర్మం చేస్తాయి. మీరు ఒకవేళ తలను దించకుండా నమస్కారం చేస్తే అది అహంకారం, ఇలా నమస్కారం చేస్తే ఇది అహంకారం. ఇది చేస్తే మీకు సంస్కారం ఉందని అర్థం. కాబట్టి శరీరంలో భాగాలు కూడా ధర్మాన్ని పాటిస్తాయి. మీరు కళ్ళు మూసుకొని ఒకవేళ మాట్లాడితే అది అధర్మం, కళ్ళు తెరుచుకొని ధర్మంగా పాదం చూసుకుంటూ మాట్లాడితే అది ధర్మం. కాబట్టి రాముడు ఎప్పుడు కూడా అయితే ధ్యానం చేస్తాడు లేదా పాదం చూస్తాడు. అందరు ఋషులకి, అందరు గొప్పవాళ్ళకి, అందరు తల్లులకి, అందరు తండ్రులు ఎప్పుడు కూడా ఆయన తలవంచి నమస్కారం చేసేవాడు. అది ధర్మం. కాబట్టి చేతులు ఇలా పెట్టి చెప్పాడు ఏమని, నేను ఖచ్చితంగా రాక్షసుల్ని చంపేస్తాను అని ప్రణం తీసుకున్నాడు. అది ప్రాణం అంటే శపథం. ఈ శపథం తీసుకోవడం వల్ల అందరూ సంతోషించారు. ఇప్పుడు చాలామంది ఏమంటారు, నేను ఖచ్చితంగా చంపుతాను ఇలా అంటారు. కొంతమంది ఖచ్చితంగా తొడగొడతాడు. దుర్యోధనుడు తొడగొట్టాడు కాబట్టే అధర్మంగా చచ్చిపోయాడు. ఏది చెయ్యాలో ధర్మం కోసం వచ్చేయాలి. ఇది ధర్మ విజయం. అందుకని చాలామంది ఇప్పుడు గొప్పవాళ్ళు ఇలా చేస్తారు. మనం గోమాతకి జై ఇలా అంటాం, గోమాతకి జై ఇలా అంటామా, ఇలా అంటాం. ఇది ఆకాశానికి భూతత్వానికి ఆదేశం. కాబట్టి ఇలా చెప్పాలి. ప్రతిదీ మనం చేతు కదులుతున్నప్పుడు, మాట మాట్లాడుతున్నప్పుడు, కాళ్ళు వేస్తున్నప్పుడు, కూర్చున్నప్పుడు ప్రతిదీ ధర్మమే. కాబట్టి నేను మాట ఇచ్చిన తర్వాత ఇంకా భార్య ఏమి చేయలేదు కాబట్టి సరే అంది. వాళ్ళు కొంచెం సేపటి కోసం సుఖంగా ఉన్నారు. దాని తర్వాత వాళ్ళు అక్కడి నుంచి ఆ యొక్క పంచవటికి వెళ్ళాలి. ఇంకా పంచవటికి ఉదయం వెళ్ళాలంటే శబరిమాత ఆశ్రమం దగ్గరికి రావాలి. ఆశ్రమం దగ్గరికి వచ్చారు. ఇక్కడ సీతామాత చెప్పింది గుర్తుపెట్టుకోండి. కాబట్టి అలా వెళ్తున్నారు. శబరిమాత కలిసింది. శబరిమాత అంది, రామ, ఆమె మతంగ మహాముని యొక్క శిష్యురాలు. ఆమె దగ్గర ఏమీ లేదు, ఒక రామనామం తప్ప. మీరు బాగా వినండి, రామనామం తప్ప ఇంకా ఏమీ లేదు ఆమె దగ్గర. రామ 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 రామ. ఎందుకు మనం అప్పుడెప్పుడో త్రేతాయుగంలో, కృతయుగంలో జరిగిన రామాయణాన్ని త్రేతాయుగంలో వాల్మీకి రాస్తే ఈ కలియుగంలో అంతంలో మనం ఆమె పేరు గుర్తుంచుకుంటున్నాము అంటే ఎంత పెద్ద రామభక్తురాలు ఆమె. అవునా? ఆమె పేరు తీసేశారా? తీసేయలేదు. ఆమెను గుర్తుపెట్టుకోమన్నారు. ఇది గొప్పతనం. అందుకనే శబరి యొక్క గొప్పతనం ఏంటంటే రామనామ స్మరణ. కాబట్టి ఆమె రామ 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 అనుకుంటూ ఉంటే కొంచెం దూరంలో రాముడికి వినపడింది, నా కోసం భక్తురాలు వేచి చూస్తుందని. ఆ యొక్క రాముడు ఆ యొక్క ఆశ్రమానికి, శబరి ఆశ్రమానికి వెళ్ళాడు. శబరి ఆశ్రమంలో వెళ్ళి కూర్చుంటే ఆమె దగ్గర కూర్చోడానికి బల్ల లేదు, రాయి లేదు, ఏమీ లేకుండా ఒక కుటీరం బయట రాయి మీద కూర్చోబెట్టింది రాముడిని. మనం రాముడికి వజ్రాసనం వేస్తాం, పెద్ద కిరీటం వేస్తాం, పెద్ద విషయం చేస్తాం, అంత చేస్తాం. కానీ ఒక భక్తుడు రాముడికి ఏమిచ్చినా స్వీకరిస్తాడు. ఎవరది? భక్తుడు. అహంకారంగా ఉన్నటువంటి మనం ఏమిచ్చినా రాముడు తీసుకోడు. బలవంతంగా పెట్టుకుంటాడు కావచ్చు, కానీ స్వీకరించడం గొప్ప విషయం. నా మాట వినండి, విషయాన్ని స్వీకరించాలి. మీరు ఇస్తే తీసుకుంటే కుదురుతుందా? మీరు ఇస్తే మీరు ఇవ్వడమే అవుతుంది. ఆయన తీసుకుంటే తీసుకోవడం అవుతుంది. తీసుకోవడం గొప్ప విషయమా? ఇవ్వడం గొప్ప విషయమా? ఇవ్వడం కాదు, స్వీకరించాలి. మీరు ఇంత పెద్ద బూరెలు పెట్టినా ఆయన ఒక బూరె ముట్టుకోకుంటే ఏమిటి లాభం? మీరు చేస్తారు, పొద్దున్న లేస్తారు, అలసిపోతారు, చెమటలు వస్తాయి, పిండి కొనుక్కురావాలి, అన్నీ చేయాలి, పెట్టాలి. రాముడు స్వీకరించాలి కదా. ఎప్పుడు స్వీకరిస్తాడు? శుద్ధ భక్తిగా ఉంటే స్వీకరిస్తాడు. నేను పిండి తీసుకొచ్చాను, డబ్బులు ఖర్చాయి, చాలా కష్టమైంది, బండి లేకుండే, మా ఆయన రానున్నాడు, అయినా వచ్చాను, రామా తీసుకో అంటే తీసుకో, వద్దు పో అంటాడు. నీకు కష్టంగా ఉంటే నాకెందుకు ఇస్తావు? నీకంత కష్టంగా ఉంటే నాకెందుకు ఇస్తావు? వద్దు, తీసుకోపోమంటాడు. కాబట్టి ఆ శబరిమాత దగ్గర కూర్చోడానికి కూడా ఏమీ లేదు. అలా ఒక రాయి మీద కూర్చున్నాడు. రామచంద్ర ప్రభు రాయి మీద కూర్చున్నాడు. ఎవరు? అయోధ్యకి కాబోయే మహారాజు, రాజాధిరాజు. కానీ ఎక్కడ? భక్తురాలు ముందర చాలా దీనస్థితిలో కూర్చుంటారు. అది రాముడి యొక్క విశేషత. అలా కూర్చుంటే ఆమెంది, రాముడు వచ్చాడే, పాత్రలో నీళ్ళిద్దామా, పళ్ళిద్దామా, ఆయనకి ఏం చేద్దాం? విసనకర్ర తీసుకొని ఊపుదామా? ఆమె దగ్గర విసనకర్ర లేదు, ఆమె దగ్గర పాత్ర లేదు, ఆమె దగ్గర పళ్ళు తీసుకోవడానికి విషయం లేదు, ఏమీ లేదు. ఏమీ లేని దేని దగ్గర రాముడు వచ్చాడు. అన్నీ ఉన్న మన దగ్గర రాముడు వెళ్ళిపోతాడు. అన్నీ ఉన్నాయి మన దగ్గర. రాముడు వస్తే మనం ఏం చేయగలుగుతాం? అన్నీ చేయగలుగుతాం, అవునా? కానీ రాముడు మన దగ్గరికి వస్తాడా? రాడు. ఎందుకు? మనలో భక్తి తక్కువగా ఉంది కాబట్టి. గుర్తుపెట్టుకోండి, భక్తి ప్రధానము. భక్తి అంటే కావాలి అంటే సమయం కేటాయించాలి. సమయం కేటాయించిన వాళ్ళే భక్తులు. ఎలా?
రాముడి దగ్గర కూర్చోండి, రామారామ అనుకుంటూ రాముడి పాదాలు చూస్తూ ఉంటే కొంచెం సేపటి తర్వాత మీ శరీరంలో ఒక కంపనం వస్తుంది. ఎప్పుడైనా చేసి చూడండి, ఎప్పుడైనా చేసి చూడండి. చేసి చూస్తే అనుభవంలో వస్తుంది. రామ రామ రామ. మనం చాలామంది జపమాల పట్టుకుంటాం, సంఖ్య ఎంచుకుంటాం. అంటే సంఖ్య ఎంచుకోవడం వల్ల నేను ఇంత చేసిన అహంకారం వస్తుంది. ఉంది శాస్త్రంలో జపమాల పట్టుకోమని. కానీ హనుమంతుడు జపమాల పట్టుకున్నాడా? శబరి జపమాల పట్టుకుందా? పట్టుకున్నారా? వీళ్ళకి సంఖ్యతో సంబంధం ఉందా? లేదు. వీళ్ళకి ఏం కావాలి? రామనామమే కావాలి. అయితే రామనామంతో విషయం ఉంది. రామనామం కాదు, ఏ జపమైనా స్మరణ, నామస్మరణకి ఎప్పుడు కూడా సమయము సందర్భంతో సంబంధం లేదట. ఎప్పుడైనా రామనామం చేసుకోవచ్చట. స్నానం చేసినా చేయకపోయినా, పడుకున్నా నిద్ర లేచినా పోయి వచ్చినా, ఎప్పుడైనా ఎక్కడైనా పరుపు మీద కూడా రామనామ జపం చేసుకోవచ్చు. ఇది రామనామ స్మరణకి కలియుగానికి ఉన్నటువంటి సంబంధం. దీనివల్లే రాముడు కనబడతాడు, రాముడు వచ్చేస్తాడు. వస్తాడమ్మా, మనం ప్రయత్నం చేయము. ఎందుకు ప్రయత్నం చేయాలంటే మనకు విశ్వాసము లేదు. మనకు చెప్తారు మన గురువు గారు, ఒక 108 సార్లు చేయవయ్యా. అమ్మ పొద్దున 6 గంటలకు లేచి పెద్దగా దాని మీద కథాతతంగం చేసుకొని 6 గంటలకు కూర్చొని ఒక మాల తిప్పడానికి మనకు కష్టంగా ఉంటుంది, ఇష్టంగా ఉండదు. కష్టంగా చేసిన పని ఫలించదు. శబరిమాతకి దగ్గర పాత్ర లేదు కాబట్టి ఆమె ఏం చేసిందట, పక్కనే ఉన్నటువంటి నదిలోంచి కొంచెం నీటిని తీసుకొచ్చి ఇక్కడ దాకా వస్తుందా. ముసల్ది, వృద్ధురాలు, వయసు అయిపోయింది. కానీ తాపత్రయం ఏమిటి? రాముడి పాదాలు కడుగుదామనే తాపత్రయం. ఆ తాపత్రయం కోసం అక్కడి దాకా వెళ్ళి ఆ వణుకుతున్న చేతుల్లో, ముడిచిపోయిన చేతుల్లో కొంచెం నీళ్ళు తీసుకొచ్చి రాముడి పాదం మీద వేస్తామంటే ఇక్కడ దాకా వచ్చేసరికి నీళ్ళన్నీ కారిపోతున్నాయి. కారిపోతే ఆమె ఆగలేదు. ఇంకోసారి 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 ఎప్పుడు కూడా ప్రయత్నం ఆఖరి వరకు చేయాలి. ఏది ఆఖరు అంటే 1, 2, 3 సార్లు కాదు, 10 సార్లు, 50 సార్లు. కొందరికి జీవితాంతం జ్ఞానం రాదు. ఏం చేస్తాం? కొందరికి ఏజ్ బార్ కాకంటే ముందే మొదటిసారి డైట్ రాస్తే ఉద్యోగం వస్తుంది. టెట్ రాస్తారా, ఏం రాస్తారా, ఉద్యోగం వచ్చేది. కొందరికి ఏజ్ బార్ అయిపోతుంది, ఆఖరి సంవత్సరం అయినా ఉద్యోగం రాదు. ఏం చేస్తాం? అది మన కర్మకు సంబంధించిన విషయం. నేను బాగా చదువుకున్నానని అమ్మ చెప్తుంది, బిడ్డ చెప్తుంది, మరి ఫెయిల్ అవుతుందే, ఉద్యోగం రావట్లేదే, ఏం చేద్దాం? కాబట్టి ఉద్యోగం సంపాదించాలంటే పరత్పర నిరంతర ప్రయత్నం చేయాలి. పరత్పర నిరంతర ప్రయత్నం చేయాలి. శబరిమాత అలా చేసింది. ఆఖరికి రాముడే అన్నాడు, వద్దమ్మా నువ్వు కాలు కడిగినట్టే. కడిగినట్టే అంటే ఆమె తీసుకొచ్చి ఆ నీళ్లు వేస్తూ ఉంటే ఇక్కడి నుంచి నీళ్లు పడలేదు, కానీ ఇక్కడి నుంచి నీళ్లు పడుతున్నా. ఏమని? రామా, నీ కనీసం కాళ్ళు కూడా కడగలేకపోతున్నాను రామా, నా దురదృష్టం. ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నాడు, ఇప్పుడు వచ్చావు. బాగా వినండి, ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నాడు, ఇప్పుడు వచ్చావు. కనీసం కాళ్ళు కడిగి 2 పండ్లు ఇద్దామన్నా కూడా నా శక్తి సహకరించలేదు. నాదే దురదృష్టం. రాముడికి ఏ మాట అనలేదు, రామా ఇప్పుడు ఎందుకు వచ్చావు? అప్పుడే వచ్చి ఉంటే, అప్పుడే నాకు శక్తి ఉన్నప్పుడు వచ్చి ఉంటే నీకు అన్ని సేవలు చేసేది, కానీ ఇప్పుడు వచ్చావు రామా అని నింద వేయలేదు. నేను దురదృష్టవంతురాలి, నా పంట ఇప్పుడు పండింది, నాకు ఫలం ఇప్పుడు వచ్చింది, కానీ నేను చేయలేకపోతున్నాను, క్షమించు క్షమించు రామా అంటే ఆ కళ్ళను జీలుపడ్డాయి పాదం మీద. అవే పాదపూజ అనుకున్నాడు. ఇంకా పళ్ళు దగ్గరగా ఉన్నటువంటి ఏ చెట్లు లేవు అక్కడ. నిజానికి వాల్మీకి రామాయణంలో కూడా పళ్ళు ఇచ్చాడని చెప్పింది. అది కూడా నేరవణ్ణి అంటే బద్రీ ఫలాలు అని చెప్తారు దానికి. ఆ ఫలాలు మాత్రం ఇచ్చింది. దాంట్లో అన్నీ కూడా ఏముంటాయి? గింజలు ఉంటాయి. కానీ ఇక్కడ వాల్మీకి రామాయణంలో తీసి తిని తీయగా ఉన్నది ఇచ్చిందని చెప్పదేం లేదు. కానీ ఒకసారి గుర్తుపెట్టుకోండి, శబరిమాత రాముడి కోసం తెప్పిన పళ్ళల్లో పులుపు ఉండే అవకాశం ఉందా? పురుగు ఉండే అవకాశం ఉందా? ఎవరి కోసం తెంపుతున్నామే? రాముడి కోసం. రాముడి కోసం తెంపిన పండులో పులుపు కానీ పురుగు కానీ ఉండే అవకాశం ఉందా? ఖచ్చితంగా ఉండదు. దేవుడు కోసం చేసిన పనిలో తప్పేమీ ఉండదు. ఎప్పుడు నిరంతరం మీరు పువ్వులు అల్లుతున్నప్పుడు రామ 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 అనుకుంటూ అల్లుతూ ఉంటే ఆ దండ అందంగా తయారవుతుంది తప్ప దాంట్లో పురుగులు విషయాలు ఏమి ఉండవు. ఎప్పుడైతే భక్తి అన్న విషయం లోపల దాగి ఉంటుందో అప్పుడు. నువ్వు అహంకారంగా కిలో పూలు తీసుకొచ్చి పెద్ద దండ వేసి రాముడికి వేసి చూస్తానంటే కుదరదు. ఏదో చెట్టుకున్న పూలు. ఇంకో విషయం చెప్తాను, ఇవాళ విషయం చాలామంది ఇలా చేస్తున్నారు కాబట్టి నాకు సందర్భం జ్ఞాపకం చెప్తున్నాను. ఎప్పుడు కూడా అందరు మీరు తెంపేవాళ్ళు బాధపడకండి. ఎప్పుడు కూడా వేరే వాళ్ళ చెట్టు పువ్వులు తెంపకూడదు. స్వామి ఎందుకు చెప్తున్నారు స్వామి, మా ఇంట్లో చెట్టు లేదు, మరి పువ్వులు కావాలి అంటే చెట్టు పెట్టుకోవాలి అంతే తప్ప ఇంకో విషయం లేదు. కొనుక్కున్న పూలు కూడా దేవుడికి పోయి. చాలామంది వేరే వాళ్ళు యజమాని లేవకంటే ముందే వీళ్ళు పోయి పూలు తెంపుకొని వస్తారు. మీకు పుణ్యం వస్తుందా? తిట్టుతారు వాళ్ళు. ఆ తిట్లన్నీ మీకు శాపాలే. గుర్తుపెట్టుకోండి, అలా పూలు తెంపి స్వామికి అర్పించకూడదు.
అయితే వాళ్ళని అడిగి ఒక మాట, చెంబే నీళ్లు రోజు ఆ చెట్టుకు వేసే ప్రయత్నం అనేది చేయాలి. అలా వాళ్ళు ఒకవేళ అనుమతి ఇస్తే ఆ పూలు కొంచెం పనికొస్తాయి, కానీ అలాంటి పూలు పనికిరావు. అలా ఆ నేరవళ్ళు అంటే భద్రికా ఫలాన్ని తీసుకొచ్చి రాముడు చేతిలో పెడితే రాముడు ఒక్కొక్క ఫలాన్ని ఆమెను చూసుకుంటూ తింటున్నాడు. మీరు గుర్తుపెట్టుకోండి, భక్తురాల్ని చూసుకుంటూ తింటూ ఉన్నప్పుడు ఆ పండులో పులుపున్నా పురుగున్నా కనబడదు. దాంట్లో ఉన్న ఆంతర్యం వెతకాలి తప్ప శబరిమాత ఎంగిల్ చేసి ఇచ్చిందని చెప్పి అనకూడదు. ఆంతర్యం ఏమిటి? భక్తురాల్ని చూస్తూ ఉన్నప్పుడు, తల్లిని చూస్తూ ఉన్నప్పుడు పిల్లవాడు మట్టి కూడా తింటాడు. అప్పుడు తల్లి ఆపిందాకా పిల్లవాడు ఆపడు, వారి సంబంధం లేదు. నా తల్లి నా దగ్గర ఉంది అంతే, నా భక్తురాలు నా ముందర ఉంది అంతే. అలా ఆ పళ్ళని తినేశాడు. తినేసిన తర్వాత రాముడిలో ఒక విషయం అనిపించింది, పాపం. ఏమిటి పాపం? నేను ఈమెకి అప్పుడే కలిసి ఉంటే ఎంతో బాగుండేదో. ఎందుకంటే ఈమె చేత్తో ఇచ్చిన పండులోనే ఇంత విషయం ఉంటే ఆమె స్వయంపాకం చేసి ఇస్తే ఎంత లాభం ఉండేది. భగవంతుడు చాలా విషయాల్ని స్వీకరిస్తాడు, సంతోషిస్తాడు, కోరుకుంటాడు. నువ్వు తీసుకొచ్చేటువంటి దండ ఒకవేళ ఒకరు రాకుండా ఉంటే రాముడు ఎదురు చూస్తూ ఉంటాడు. అయ్యో ఈ అమ్మ దండ తీసుకొని రావాలే, ఇవాళ తీసుకొని రాలేని ఎదురు చూస్తాడు. ఎప్పుడు? నువ్వు భక్తిగా దండ రోజు చేసి ఇస్తున్నావు కాబట్టి. రాముడికి ఆ కోరిక, ఆ ఆశ భక్తుడి మీదే ఉంటుంది. అహంకారంగా ఉన్నటువంటి వాళ్ళ మీద ఎప్పుడు కూడా భగవంతుడికి ప్రేమ ఉండదు. చాలామంది అహంకారంగానే ఉంటారు. ఆలయ ప్రాంగణంలో అహంకారాన్ని బయట పెట్టి రావాలి. చాలామంది చెప్పులు బయట పెట్టి వస్తారు. కాదు, అహంకారాన్ని బయట పెట్టి రావాలి. ఆలయంలో వచ్చేటప్పుడు ధర్మం ఉంది. మీరు స్నానం చేయకుండా గుడికి వస్తారా? బొట్టు పెట్టుకోకుండా గుడికి వస్తారా? మరి అహంకారం తీసుకొని వస్తారే ఎందుకు? మీకు ఎలా శరీరానికి ధర్మం ఉందో, ఏం ధర్మం ఉంది? స్నానం చేయాలి, బొట్టు పెట్టుకోవాలి, లోపలికి రావాలి. అలాగే ఆలయంలో కూడా ధర్మం ఉంది. అహంకారాన్ని వదిలిపెట్టాలి, ప్రదక్షిణ వేయాలి, తీర్థం తీసుకోవాలి, ధర్మబద్ధంగా ఉండాలి. అప్పుడు రాముడు కొంచెం కృప చూపిస్తాడు. లేకపోతే నీలాంటి వాడు వస్తున్నాడంటే రాముడు వెళ్ళిపోతాడు, బయటకి ఉండడు. అక్కడ విగ్రహంలో రాయి మాత్రమే ఉంటుంది. రాయిలో రాముడు ఉండాలంటే భక్తుడు ఉండాలి. మీకు అర్థమవుతుందా? రాయిలో రాముడు ఉండాలి అంటే భక్తుడు ఉండాలి. అహంకారి వ్యక్తి ఉంటే ఉన్న రాముడు కూడా వెళ్ళిపోతాడు. శబరిమాత ముందు అలా కూర్చున్నాడు. ఎందుకు? భక్తురాలు కాబట్టి. ఆ పళ్ళని తిన్నాడు, శక్తి వచ్చింది, అప్పుడే వచ్చి బాగుండి అనిపించింది, కానీ రాలేకపోయాడు. శబరి, నువ్వు ఉన్నంతకాలం కాదు, నేనున్నంతకాలం కాదు, ఈ యొక్క యుగం ఉన్నంతకాలం, ఏ యుగం? కలియుగం అంతా అయిపోయేంత వరకు నీ మాట, నీ పేరు, నీ భక్తి ఎప్పుడూ నిలిచి ఉంటుందని ఆమెకు మాట ఇచ్చాడు. అందుకనే ఆ రోజు నుంచి ఈ రోజు దాకా మనం శబరి మాట మాట్లాడతాం. శబరి దేశభక్తులే కాదు, ఉన్నత వ్యక్తి కాదు, ఏ రాజ్యానికి అధిపతి కాదు, పెద్ద లీడర్ కాదు, ఏమీ కాకపోయినా ఏమిటంటే ఆమె ఒక భక్తురాలు. అసలు గుహుడు కూడా భక్తుడే, కానీ ఆయన ఒక రాజ్యానికి రాజు. శృంగభేరీపురానికి రాజు. ఆయన రాజును గుర్తుపెట్టుకుంటాం, భక్తుల్ని గుర్తుపెట్టుకోవడం సాధ్యమా? కాదు. రాముడు కృప చూపించాడు కాబట్టి ఆమె పేరు ఇప్పటిదాకా తీసుకుంటాం. ఆమెది, పరమాత్మ నిన్ను చూశాను, ఏ కోరిక కోసమైతే నేను బ్రతికి ఉన్నానో ఆ కోరిక తీరిపోయింది. ఇంకా నాకు ఈ శరీరానికి ఎలా ఇచ్చేయంటుంది చెప్తుందా? ఈ శరీరానికి ఇప్పుడు ఆజ్ఞ ఇచ్చేయి, వెళ్ళిపోని శరీరం. ఎవ్వరు కూడా ఇప్పట్లో కాదు, క్షమించాలి, అప్పట్లో ఎవరు కూడా శరీరాన్ని ప్రేమించేవారు కాదు. ఎవ్వరు కూడా శరీరాన్ని ప్రేమించేవారైతే అడవుల్లో ఉండేవారే కాదు. అడవుల్లో ఉండాలి అంటే, అనుష్ఠానం చేయాలంటే ఆ గాలి, ఆ వాతావరణము, ఆ చెట్లు, ఆ చీమలు, అక్కడ ఉండే పురుగులు, అక్కడ ఉండే రాక్షసులు, అక్కడ ఉన్న పులులు ఎన్ని ఉన్నాయి అక్కడ. కానీ వాళ్ళు శరీరాన్ని ఎప్పుడు ప్రేమించే వాళ్ళు కాదు. కాబట్టే అలా ఉండి నిలబడి ధర్మాన్ని కాపాడి గొప్పవాళ్ళయ్యారు. అందుకని శరీరాన్ని అందరూ వదిలిపెట్టేసుకుంటూ పోయారు. మనం ఇప్పుడు శరీరం అలసిపోతే ఏం చేస్తాం? పెద్ద దవాఖానలకు వెళ్ళి కోటి రూపాయలు ఖర్చు పెట్టుకొని ప్రయత్నం చేస్తాం బ్రతకడం కోసం, శరీరం నిలబడడం కోసం. పోనీ ఆ శరీరం నిలబడి మళ్ళీ ధర్మకార్యం చేస్తామా? చెయ్యం. మళ్ళీ ఏం పని చేయాలో, ఏం పని చేయకూడదో ఆలోచించకుండా చేస్తాం. క్షమించాలి మీరందరూ. మీరు చేయరు, చెప్తున్నాను. భూమి మీద చాలామంది ఇలా చేస్తారు, మీరు కాదు. మీరు పరమ పవిత్రమైన భక్తులు. ఎందుకంటే రామకథ విందామని ఆలోచన మీకుంది చాలు. రాముడు ఎంత ఆలోచిస్తున్నాడో, ఎంత సంతోషిస్తున్నాడో. అయ్యో, కథ వినడానికి సమయాన్ని కేటాయించి వచ్చారే నా భక్తులని. రాముడు అక్కడి నుంచి మిమ్మల్ని అందరూ చూస్తున్నాడు. రాముడు అందరినీ చూస్తాడు, భక్తుల్ని ప్రత్యేకంగా చూస్తాడు. మీరు అక్కడెక్కడో కూర్చుంటే చూడకుండా ఉండడు, అక్కడికే చూస్తాడు. చాలామందికి దీపం పెట్టే అలవాటు ఉంటుంది, అక్కడ పెట్టాలి, రాముడి దగ్గర పెట్టి కాదు. ఎంత దూరం పెడితే అంత అందం దీపం. అక్కడెక్కడో దీపం ఉంటే ఇక్కడ చూస్తుంటే ఎంతో అందంగా ఉంటుంది. దూరదృష్టి రాముడిది. అవునా? భగవంతుడి యొక్క దూరదృష్టి భక్తుల్ని గొప్పగా చూస్తాడు.
అలా ఆమె వెళ్తూ వెళ్తూ నా శరీరం వద్దని చెప్తే సరే అన్నాడు. ఆమె కూడా తన శరీరాన్ని ఆ యొక్క అగ్నిలో ఆహుతి చేసింది. ఇంకా వెళ్ళిపోయి చెప్పింది, కొంచెం దూరం వెళ్తే అక్కడ నీకు యథా ఏదైతే నీకు కావాలో అది నీకు దొరుకుతుంది. శబరిమాత కూడా రాముడికి ఒక విషయం చెప్పింది, ఏది కావాలో అది దొరుకుతుంది. ఏం కావాలి నీకు? నీకు ఎక్కడైతే సీత వెళ్ళిపోయిందో ఆ సీత నీ పట్టుకొచ్చేటువంటి ఒక మిత్రుడు కావాలి. కొంచెం దూరంగా వెళ్ళు, అక్కడ ఋష్యముఖ పర్వతం ఉంది, అదిగో ఋష్యముఖ దూరంగా చూపిస్తుంది. ఈ భాగం చూపి అప్పుడు ఉత్తరము, దక్షిణము, తూర్పు, పడమర, ఇంతే కదా, ఇన్నే చెప్పేది, దిశలు చెప్పేది. ఆ దిశల్లో ఆ దిశ చెప్పేసింది. అగో అక్కడ ఖచ్చితంగా నీకు ఋష్యముఖ పర్వతం కనబడుతుంది. అక్కడ కొంచెం కింద పంపా సరోవరం ఉంది. మీరు సరోవరాల్ని, ఋషుల్ని, మునుల్ని పేర్లని పెద్దగా గుర్తుంచుకోకపోయినా విషయం మాత్రం గుర్తుపెట్టుకోండి. అలా అక్కడ ఉందని చెప్తే సరే అని చెప్పేసి ఈమె దగ్గర ఆజ్ఞ తీసుకొని, బాగా వినండి, ఆజ్ఞ తీసుకొని వెళ్ళొస్తా అని చెప్పడం వేరు, వెళ్ళాలా అని అడగడం వేరు, నేను వెళ్తున్నా అని చెప్పడం వేరు. ఇవాళ అందరూ ఏం చెప్తున్నారు? నేను వెళ్తున్నా, ఇంకా వెళ్ళాలా వద్దా లేదు, వెళ్ళి రావాలా అమ్మా ఉందా, ఏం లేదు, అలా వెళ్ళిపో. అందుకనే సంస్కారం దెబ్బతింటుంది కాబట్టి ధర్మం పోతుంది. ధర్మాన్ని పోనివ్వకూడదంటే మీతో పాటు ఎప్పుడైనా మీ వాళ్ళ అందరినీ పట్టుకొని రావాలి, అందరూ వినాలి రామాయణం. రామాయణం మీకోసం 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 కాదు, పిల్లవాడి దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అందరికీ సంస్కారవంతులు చేసే విషయమే రామాయణం. మీకు ఎలాగో ఉంది, మీ పిల్లలకు వద్దా? మీ తర్వాత గుళ్ళకి ఎవరు రావాలి? మీ పిల్లలే రావాల్సింది. మరి మీ పిల్లలు రాకుండా ఉంటే ఎట్లా? ఇప్పటి నుంచి అలవాటు చేస్తే వస్తారు. అందుకనే రామాయణంలో వాల్మీకి ఋషి ఆ యొక్క పిల్లవాళ్ళకి చాలా చిన్న చిన్న విషయాల్ని ఇప్పటి నుంచి చెప్పుకుంటూ వచ్చాడు. అయిపోయిందా సమయం? కాబట్టి వాల్మీకి ఋషి చిన్నగా ఉన్నటువంటి లవకుశులకి అప్పటి నుంచే రామాయణం చెప్పుకుంటూ వచ్చాడు. అప్పుడెప్పుడో పెద్దవాళ్ళు అయిపోయిన తర్వాత రామాయణం నేర్చుకొని చెప్పలేదు. అప్పుడే రామచంద్రుల వారు చిన్నగా ఉన్నప్పుడే మంచి మంచి గొప్ప గొప్ప కథలు చెప్పి ఋషి దగ్గరికి పంపించేసింది. కృష్ణ పరమాత్మ చాలా చిన్నగా ఉన్నప్పుడే సాందీప మహాముని దగ్గరికి పంపించింది తల్లి. అంటే చిన్నగా ఉన్నప్పుడు ధర్మం వేస్తే నాటితే పెద్దగా అయ్యేంత వరకు ధర్మం అలాగే నిలబడుతుంది. మీరు నా మాట దయచేసి గట్టిగా పట్టుకోండి. చిన్నగా పిల్లలు ఉన్నప్పుడు ధర్మం వాళ్ళలో నాటితే జీవితాంతం వాళ్ళు ధర్మబద్ధంగా ఉంటారు. ఒక్కసారి వాళ్ళ ధర్మం అన్న విషయం వెళ్ళిపోయింది. ఎప్పటిదాకా చదువుకోవాలి? 5 నుంచి 14 సంవత్సరాల దాకా బాగా చదువుకోవాలి. ఆ సమయంలో చదువుకుంటే తడుతుంది. ఇప్పుడు మంత్రం చదువుకుంటే వస్తుందా? ఇప్పుడు ఏమైనా చదువుకుంటే వస్తుందా? పిల్లవాళ్ళకి విద్యాభివృద్ధి కదా. కాబట్టి అప్పుడే ధర్మం కూడా నేర్పించాలి. చాలామంది ధర్మం నేర్పించట్లే. ఇంకా నువ్వు బీటెక్ చదువు, ఆ చదువు, ఇది చదువు, ఏం చదవాలి? జ్ఞానం లేకుండా, ధర్మం లేకుండా ఏం చదువు, ఏం చేస్తావు? కాబట్టి ధర్మానికి ఎప్పుడు కూడా పెట్టాలి. అలా చూపింది. పంపా సరోవరం అక్కడ ఉంది, అదిగో అక్కడ ఋషిముఖ పర్వతం ఉంది. అంటే వీళ్ళు పంపా సరోవరంకి వెళ్ళారు. వెళ్తే ఆ సరోవరం బాగా గొప్పగా మంచిగా అందంగా ఉంది. చూడండి, పంచవటి దగ్గర, ఆ సరోవరం దగ్గర వాళ్ళందరూ కూడా ఉంటున్నారు. అందంగా ఉన్న దాని దగ్గర ఆ యొక్క అగస్త్య మహాముని చెప్పాడు కాబట్టి వీళ్ళు ఉండిపోతున్నారు. ఉండిపోతూ ఉంటే అందంగా ఉన్న దాన్ని ఇంకా కొంచెం అందంగా తయారు చేయడం కానీ లక్ష్మణుడు ఆ పంచవటిలో గొప్పగా ఉన్నటువంటి ఒక కుటీరాన్ని కట్టాడు. అంటే లక్ష్మణ స్వామికి గుర్తుపెట్టుకోండి, ఆయన రాజు అయిన పక్షంలో కూడా, లక్ష్మణుడు రాజు కదా, ఉన్న పక్షంలో కూడా ఆయనకి పార పని చేయవచ్చు, పావుడా పని వచ్చు, కత్తి పని వచ్చు, చెట్టు పని వచ్చు, అల్లడం వచ్చు, అల్లిక వచ్చు, గుట్టలు తీయడం వచ్చు, రోడ్లు తీయడం వచ్చు, ఆ గుడిసె కట్టడం వచ్చు, అన్నీ వచ్చు. అక్కడ ఎవరు కట్టించారు ఆయనకి? ఆయన ఎందుకు నేర్చుకోవాలి? ఆయన యువరాజు కదా. బాణం వేయడం, భార్యను చేసుకోవడం, రాజ్యం వేయడం జరిగిందా? అలా జరగలేదు. విశ్వామిత్రుడు, వశిష్ఠుడు ఆ విషయం వాళ్ళకి చెప్పలేదు. ఎక్కడైనా ఏ సందర్భంలో ఎవరి సహాయం లేకుండా పని చేయమని చెప్పాడు. అందుకనే ఎప్పుడు కూడా ఎవరి సహాయం లేకుండా పనిచేశారు వాళ్ళు. అందుకనే గుడిసెని కట్టుకున్నారు, కుటీరం కట్టుకున్నారు, ఆ కుటీరంలో ఉంటున్నారు. ఉంటే అందంగా ఉన్నటువంటి ఆ యొక్క విషయం అంతా కూడా అందరూ సంతోషంగా ఉంటే ఆ యొక్క రామ, లక్ష్మణ, సీత ఎంతో అన్యోన్యంగా ఉన్నారు. ఎందుకు ఉన్నారు అంటే ఆ ప్రాంతం వాళ్ళకి కొత్త కాబట్టి, మంచిది కాబట్టి కొత్త. మనం కూడా ఎక్కడైనా ఇప్పుడు చాలామందికి వనభోజనం అలవాటైంది కదా, చాలామంది వనభోజనానికి వెళ్తారు. కానీ
అంటే నన్ను ఇక్కడ కూర్చున్నాను కాబట్టి నాకు ఏమైనా మాట్లాడవచ్చు, మీకు అందరికి కోపం వస్తే రాని, లేకపోతే లేదు. వనభోజనం అన్న విషయంతో అక్కడ ఉద్యానవనంలోకి వెళ్ళి చెట్ల కింద కూర్చొని చెప్పులు వేసుకొని లైన్లు నిలబడి ప్లేట్లు తీసుకొని భోజనం చేస్తారు. ఇది వనభోజనం ఎట్లా అవుతుంది? అంటే కోపం వస్తుంది, చెప్పకపోతే తెలియకుండా ఉంటుంది. మీకు చెప్పకూడదు పెద్దవాళ్ళు కాబట్టి చిన్న వాళ్ళు రారు. మరి ఎవరికి చెప్పాలి? ధర్మం ఎవరికి చెప్పాలి? రామాయణం ఎవరికి చెప్పాలి? పోనీ మీరు మీ ఇంట్లో పిల్లలు చెప్తారా రామాయణం? రాముడు ఇలా నడుచుకున్నాడు, రాముడు ఇలా నడుచున్నాడు, సీత ఇలా ఉంది, భర్త ఇలా ఉండాలి, భార్య ఇలా ఉండాలి, తమ్ముడు ఇలా ఉండాలి, రాజు ఇలా ఉండాలి, మిత్రుడు ఇలా ఉండాలి చెప్పారా మీరు ఎప్పుడైనా? ఎప్పుడైనా అవకాశం వచ్చిందా మీకు? మీ పిల్లలు అసలు మీ మాట వింటారా? స్కూల్లో భయం చెప్తేనే వింటారు. టీచర్కి చెప్తాను ఫోన్ చేస్తే అప్పుడు పిల్లవాడు ఫోన్ చేస్తాడు. టీచర్కి ఫోన్ చేస్తారంటే హోంవర్క్ చేస్తుంది. అలా ఉన్న పరిస్థితి మనది. మనకు రామాయణం ఎప్పుడు అర్థమవుతుంది? క్షమించాలి, కానీ ధర్మం మాత్రం నేర్పించాలి. అలా కట్టుకొని ఉన్నటువంటి సుందరంగా ఉన్నటువంటి ఆ దాంట్లో అందరూ కూడా సంతోషంగా ఉన్న సమయంలో కొంతకాలానికి అదంతా ఏంటంటే ఆ పురం అంతా, ఆ పంచవటి అంతా కూడా పంపా సరోవరం దగ్గరగా ఉన్నటువంటి ఆ సరోవరం అంతా ఖరదూషణులు అనేటువంటి రాక్షసుల యొక్క ఆధ్వర్యంలో ఉంది. ఈ ఖరదూషణులు రాక్షసులు వీళ్ళు ఎప్పుడు కూడా ఇటు కిష్కింద నగరం ఉంది, ఇటు పంచవటి ఉంది, మధ్యలో ఈ పంపా సరోవరం దగ్గర ఈ రాక్షసులు తమ రాజ్యాన్ని ఏలుతున్నారు. ఈ రాక్షసులందరూ కూడా రావణుని యొక్క తమ్ముళ్ళు. బాగా గుర్తుపెట్టుకోండి. ఇటుపక్క కిష్కిందకాండ అంటే పై భాగంలో, కిష్కింద అంటే వానరులు, ఇటుపక్క పంచవటిలో అందరూ కింది భాగంలో అందరూ మానవులు. మానవులకి ఆ యొక్క వానరులకి మధ్యన రాక్షసులు ఉన్నారు. ఎందుకు? ఒకవేళ అరే ఎన్నిసార్లు బందరుగా అయితే ఒకవేళ రాక్షసులు ఆ తర్వాత మానవులు ఇద్దరు కలిస్తే అరిష్టమైపోతుందనే ఉద్దేశంతో ఆయనకు భయం ఉంది. ఎప్పుడో బ్రహ్మదేవుడి కాలంలో ఆయన అనుష్ఠానం చేస్తున్నప్పుడు ఆయనకు చిన్న శాపం ఉంది. ఏమిటని? నువ్వు వానరుల వల్ల మృత్యువు చెందావు. ఎవరు? వానరులు మానవులు కలిస్తే నీకు దోషమని రావణుడికి భయం ఉంది. కాబట్టి ఎప్పుడు కూడా వీళ్ళని విడదీసే ప్రయత్నం చేస్తాడు. అందుకనే ఇక్కడ ఈ సరోవరం దగ్గర అక్కడ పంచవటికి ఇక్కడ కింది భాగానికి కిష్కిందకి మధ్యలో ఖరదూషణులు అనే రాక్షసుల్ని పెట్టి 14,000 మంది రాక్షసులతో ఉంటాడు. అయితే ఈ భాగంలోనే కొంత భాగాన్ని శూర్పణఖకి అప్పచెప్తాడు. ఏమిటంటే శూర్పణఖ యొక్క భర్త ఆ రావణి వల్ల మృత్యు చెందింది కాబట్టి ఆమెకి దానంగా ఈ ప్రాంతం ఇచ్చి ఏలుకో అని చెప్తాడు. ఎందుకు? భర్త చనిపోతాడు కాబట్టి నువ్వు నా దగ్గర ఉంటావు కాబట్టి ఏలుకోమని చెప్తాడు. కానీ మీరు గుర్తుపెట్టుకోవాలి ఒక మాట, శూర్పణఖకి రావణుడు అంటే మహా కోపం. మీరు ఈ కథలు గుర్తుపెట్టుకుంటూ ఉంటే మీకు ఈ విషయం అవుతుంది. అప్పుడు సీతామాత చెప్పింది రాముడికి ఏం చేయాలో ఎలా చేయాలో. ఇప్పుడు మాట గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఏం జరుగుతుంది? ఇక్కడ ఆ యొక్క శూర్పణఖకి రావణుడు అంటే మహా కోపం. ఎందుకంటే ఆయన వల్ల తన భర్త చనిపోయాడని ఎప్పుడు కోపమే. అయితే ఇక్కడ ఉంటూ ఉంటే కొంత సమయం తర్వాత ఈ రామ లక్ష్మణ సీత ఎక్కడైతే పంచబడిలో ఒక కుటీరంలో ఉన్నారో ఈమె తిరుగుతూ ఈ ప్రాంతానికి వచ్చింది. అదంతా భూభాగం ఆమెదే కదా. వచ్చి చూస్తే రాముడు ఎంత అందంగా ఉన్నాడు చూడండి. రాక్షసి అన్న విషయం ఏంటంటే పరపురుషుణ్ణి కూడా నాకు కావాలి అనే కోరుకునేది రాక్షసి. నన్ను వినండి దయచేసి. పరపురుషుణ్ణి కూడా నాకు కావాలి అనుకునే వ్యక్తి రాక్షసి. అసలు తన భర్త కాకుండా ఎవరిని కూడా ఆ మనిషి నా మనిషి కాదు అనుకునేదే పతివ్రత. ఇది రాక్షస గుణము, ఇది పతివ్రత గుణము, గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఆ రాక్షసి ఈ పంచవటి దగ్గరికి వస్తే అక్కడ సీతామాత కుటీరంలో కూర్చుని ఉంది. అంటే చిన్న పర్ణకుటిలో పర్ణకుటి కూడా అందంగా ఉంటుంది. వాళ్ళు లక్ష్మణుడు కడుతూ ఉన్నాడు అంటే చాలా గొప్పగా నిర్మిస్తాడు. అలా అందంగా ఉన్న పర్ణకుటిలో సీతామాత ఒక దాంట్లో గదిలో కూర్చుని ఆమె తేజస్సు, ఆమెకి పరమ తేజస్సు సీతామాత. గుర్తుపెట్టుకోండి, సీతామాతకి అసలు అడవిల్లో ఉండాలి. ఆమె ఎక్కడ?
ఆమె వాళ్ళ ఊర్లో ఉన్నప్పుడు, అంటే ఎక్కడైతే మిథిలలో ఉందో అప్పుడు రాజకన్య కదా, ఎంతో అందంగా ఎంతో సుకుమారంగా ఉన్నటువంటి సీతామాత కొంతకాలం తర్వాత రాముడి దగ్గరికి వచ్చింది. రాముడు కూడా యువరాణిలాగా చూసుకున్నాడు కాబట్టి అంతా ఎప్పుడు కూడా ఆమెకి ఆనందమే, సుఖమే, సౌందర్యమే కదా. కానీ అలాంటి ఆమె 14 సంవత్సరాల కోసం అడవిలోకి రావాలి. అడవిలోకి వచ్చిన పక్షంలో కూడా ఆమె తేజస్సులో ఒక్క ఆవగింజంతైనా తగ్గలేదట. ఆమె తేజస్సు, ఆమె సౌందర్యము ఆవగింజంత కూడా తగ్గలేదట. ఎందుకంటే అక్కడ అనసూయ ఆమెకి ఒక విషయం ఇచ్చిందట. ఏంటంటే వనమూలికలతో తయారైనటువంటి దీన్ని ఏమంటారంటే పొడి. ఈ పొడి మరాఠీ భాషలో ఉట్నా అంటారు. ఈ పొడి ఇచ్చిందట. ఈ పొడిని శరీరానికి పెట్టుకుంటే ఎప్పుడు కూడా నీ శరీరము అలసిపోకుండా తేజోవంతంగా ప్రకాశవంతంగా ఉంటుంది చెప్పింది. కాబట్టి ఆమె నమస్కరించి ఆమె దగ్గర, అనసూయ దగ్గర పతివ్రతగా ఎలా ఉండాలో నేర్చుకుంది సీత. బాగా గుర్తుపెట్టుకోండి, సీతామాత కూడా చాలా గొప్ప. ఎందుకంటే ఎవరి దగ్గర ఏం నేర్చుకోవాలో అది నేర్చుకుంటుంది. అందరి దగ్గర అన్నీ నేర్చుకోవాలి, అందరి దగ్గర అన్నీ నేర్చుకోవాలి. మనకేమొస్తుందో వేరే వాళ్ళకి చెప్పాలి. వాళ్ళు వినరు స్వామి, వినకపోని చెప్పకండి, కానీ మీరు మాత్రం తీసుకోండి. దత్తాత్రేయ స్వాముల వారు 24 మందిని గురువులు చేసుకున్నాడు. ఆయనే గురువు కదా, గురు బ్రహ్మ గురు విష్ణు, అంత పెద్ద గురువే 24 మందిని గురువుగా చేసుకున్నాడే. మరి మనమెంత? కాబట్టి ఆ అనసూయ దగ్గర ఈ సీతామాత సౌందర్యంగా ఎలా ఉండాలో, పతివ్రతగా ఎలా ఉండాలో నేర్చుకుంది. కాబట్టి అక్కడ గదిలో కూర్చున్నటువంటి ఆ యొక్క సీతామాత ప్రకాశవంతంగా తేజోమయంగా కనబడుతుంటే, ఆ రాముడు పక్కన అంత అందంగా కనబడుతుంటే, అక్కడ లక్ష్మణస్వామి అంత అందంగా కనబడితే ఈమె రాక్షసి కాబట్టి ఇక్కడిని చూసి ఆ గదిలో ఎవరో అమ్మ ఉంది, ఆ తర్వాత ఇక్కడ ఎవరో పురుషుడు ఉన్నాడు, ఈ పురుషుడు బాగా అందంగా ఉన్నాడు కాబట్టి ఈయన నాకు కావాలి అనేటువంటి కామంతో అక్కడికి వెళ్ళింది. ఎలా వెళ్ళింది? ఆమె రాక్షస రూపాన్ని వదిలిపెట్టి అతి సుందరంగా తయారై వెళ్ళింది. అబద్ధంగా ఉన్నటువంటి వేషం ఎక్కువ కాలం ఉండదు. మనం అబద్ధంగా నటించకూడదు. నేను డబ్బున్నవాణ్ణి, నేను అందగాన్ని, నేను ఇది, నీకు ఏమీ ఉండకూడదు. నీకు భక్తి మాత్రమే ఉండాలి. అంతే, అప్పుడే రాముడు కృప చూపిస్తాడు. నేను గొప్పదాన్ని, నేను బాగా చదువుకున్నాను, నాకు పెద్ద ఉద్యోగం ఉంది, నాకు భూస్వామ్యం బాగా ఉంది. ఎందుకు కావాలి రాముడికి? ఇదంతా రాముడికి అవసరమా? నీ దగ్గర ఏముంటే రాముడికి ఏం అవసరం? నీ దగ్గర భక్తి ఉందా? రా. నీ దగ్గర బాగా పొలం ఉంది, మంచి ఉద్యోగం ఉంది, మంచి జీతం ఉంది, బాగా ఎందుకు రాముడికి? రాముడికి కావాల్సింది నీ సమయము, భక్తి రెండే. గుర్తుపెట్టుకో. అలా ఆ అందమైన స్త్రీని చూసి, ఈ యొక్క అందమైన పురుషుని చూసి, ఇది నాకు కావాలి, ఇది రాక్షస బుద్ధి. చెప్పాను కదా, ఎవరినైనా నా మనిషిగా చేసుకోవాలనిపించేది రాక్షసి. ఎవరిని చూసినా నా భర్త కంటే గొప్పవాడు కాదు అనేదే పతివ్రత. కాబట్టి ఆమె చూసింది రాముడి దగ్గర దాకా వచ్చింది. వచ్చి రామా రామా అనలేదు. అక్కడ ఏముందంటే అయ్యా అయ్యా కూడా అనలేదు, వరై కూడా అనలేదు. అసలు ఏమని ఒక రాక్షసికి ఏం గుణం ఉంటుంది? ఎవరా నువ్వు ఇట్రా? రాక్షసికి ఏం గుణం ఉంటుంది? ఇట్రా, నువ్వు నాకు నచ్చావు, నాకు వివాహం చేసుకో. ఎందుకు? రాక్షస గుణం. ఆమె సుందరంగా తయారైంది, గుణం ఉందా? మీరు బాగా గుర్తుపెట్టుకోండి. అందంగా కనబడటం అంటే విషయమా? అందమైన గుణం ఉండాలి, అందమైన గుణం ఉండాలి. లేదు, అక్కడికి వచ్చింది అహంకారంగా మాట్లాడి, రామా నువ్వు గొప్పగా ఉన్నావయ్యా, వచ్చేయి పెళ్లి చేసుకుంటానని చెప్పి రాముడు గుర్తుపట్టేశాడు. రాముడు అందరినీ గుర్తుపడతాడు. అందుకనే చెప్తున్నా, ఇప్పుడే వినిపెట్టుకోండి. మీరు కపటంగా, మీరు భక్తి లేకుండగా, మీరు అహంకారంగా వస్తే అసలు రాముడు పట్టుకోడు. మీరు వస్తారు ఆలయం వరకు, ఎందుకంటే పరిచయం ఉంది కాబట్టి, నాకు పరిచయం ఉంది కాబట్టి వస్తాను, దర్శనం చేసుకోండి. రాముడు నన్ను చూడాలి కదా. రాముడు నన్ను చూడాలా, నేను రాముడు చూడాలా? రాముడే నన్ను చూడాలి. మీరు అసలు విషయం మర్చిపోతారు అందరూ. నేను రామదర్శనంకి వచ్చాను అంటాం. కాదు, రాముడు మనం చూడాలి. ఇక్కడ మనం మర్చిపోయి పోతాం లోపలికి. చాలామంది ఆలయాల్లో లెటర్స్ తీసుకొని పోతారు. నాకు ఎమ్మెల్యే గారి పరిచయం, వెంకటేశ్వర దర్శనం ఇస్తాడా వెంకటేశ్వర స్వామి? ఏమని చెప్తాం మనం డైరెక్ట్గా? నాకు ఎమ్మెల్యే గారి పరిచయం, ఇదిగో కాగితం, స్వామి దర్శనం ఇస్తాడా స్వామి? ఎమ్మెల్యే గారు అసలు భయపడతాడా వెంకటేశ్వర స్వామి? ఎందుకండి ఇలా అసలు అందుకనే దాని పేరేం చెప్పారు? ధర్మదర్శనము. చేయకండి, మీకు చేత కాకపోతే చేయకండి, కానీ అబద్ధ దర్శనం చేయకండి, బలవంతం దర్శనం చేయకండి. అయిష్టంతో కూర్చోండి, నిలబడి 2-3 సార్లు పోయి వచ్చి స్నానం. ఎందుకండి దర్శనం? అది నేను చెప్పిన మాటలు మీకు నచ్చకపోయినా వినండి. ఇవ్వల్లా 2 రోజులు నా మాట వినాల్సిందే, అంతే. మీకు నచ్చదు అలా దర్శనం చేయడం పనికి రాదు. కానీ అలా వెళ్తున్నాం. అలా రాముడు వెంకటేశ్వర స్వామి దగ్గరికి రానివ్వడు. అలా దగ్గరకు వచ్చి కావాలి అంటే రాముడు అన్నాడు,
నువ్వు కపటివి. బాగా వినండి, నువ్వు కపటివి, కానీ నాకు భార్య ఉంది. సరే, నీ ఇష్టానుసారంగా నాకు భార్య ఉంది కాబట్టి నేను నిన్ను దగ్గరికి తీసుకొని వివాహం చేసుకోలేను. కాబట్టి అక్కడ కనబడుతున్నాడే ఆయన నా తమ్ముడు, ఆయన గడుగు ఒక మాట. ఇది హాస్యము. రాముడు అన్ని విషయాలు చేస్తాడు కానీ అన్నిట్లో కూడా ధర్మం ఉంది. భార్యని హాస్యం చేయడం కోసం, ధర్మాన్ని కాపాడడం కోసం, చోరులకు దండించడం కోసం అబద్ధం మాట్లాడితే, హాస్యం చేస్తే పెద్దగా తప్పు లేదట. ఇది రామాయణం చెప్తున్న మాట. భార్యని నవ్వించడం కోసం కొంచెం వ్యంగ్యం చేయవచ్చు, దీన్ని హాస్యము అన్నారు. 64 కళల్లో హాస్యం ఒక కళ. ఆ కళల్లో చోరకళ కూడా ఒక చోళకళ. కృష్ణ పరమాత్మ చోర, దొంగ కదా. కాబట్టి కళలు ఇన్ని రకాలుగా ఉన్నాయి. అలాంటి కళ ఆ యొక్క రాముడు ఏమన్నాడు, అదిగో అక్కడ ఉన్నాడే వాడు అందగాడే, అక్కడికి వెళ్ళమని చెప్తే మేము పరిగెత్తుకుంటూ వెళ్ళింది. రాక్షసి కదా, ఎవరైతే ఏముంది, ఆమె రాక్షసి కదా, ఎవరిది అందంగా ఉంటే చాలు, వెళ్ళింది. నువ్వు నాకు కావాలని చెప్పి. లక్ష్మణుడు అన్నాడు, అమ్మ అసలు నన్ను ఎందుకు కోరుకుంటున్నావు? నేనే ఆయనకి దాసుని. అదిగో సీత లోపల ఉందే, ఆమెకి నేను పాదాలు పట్టాలి, ఆ రాముడికి పాదాలు పట్టాలి, అన్ని కట్టెలు తీసుకొని పెట్టాలి, వంట చేసి ఇవ్వాలి, నేను ఎంతో సహాయం చేయాలి. అలాంటిది నాకు నువ్వు భార్యగా అయితే ఆమెకు దాసిగా ఉండాలి. నీకు సమ్మతమేనా? గుడిసెలో కూర్చుని ఉందే, పర్ణగుడిలో కూర్చుని ఉంది సీతామాత, ఆమెకి నువ్వు దాసిగా ఉండాలి. ఉంటావా? ఏమంది? ఉండను. దాసిగా ఉన్న కోరుకుంటారా ఎవరైనా? ఆమె రాణి కదా, ఎందుకంటే ఆమెకు రావణుడు ఉన్నాడు కదా అన్నగా, కాబట్టి ఆమె కోరుకుంటుందా? ఆమె సుఖం కోరుకుంటుంది. శారీరక సుఖం, మానసిక సుఖం, ఆర్థిక సుఖం, ఈ సుఖమే కావాలి. దాస్యత్వం ఎందుకు చేస్తారు? కాబట్టి ఆమె కోపానికి వచ్చి, చూడండి, మనిషి లోపల కోపం ఉన్నప్పుడు ఎంతసేపు నటిస్తాడు? మనం మంచితనాన్ని ఎంతసేపు చూపిస్తాం? ఒక పెద్ద వ్యక్తి వచ్చాడు, ఆయన అంటే మనకి ఇష్టం లేదు, కానీ మనకు ఆయన ఏం చూపించాలి? ఆయన మీద దాసత్వం చూపించాలి, మంచి గుణం చూపించాలి. ఎంతసేపు చూపిస్తాం? కూర్చుంటాం, నిలబడతాం, నమస్కరిస్తాం, ప్రయత్నం చేస్తాం, కానీ కొంచెం సేపటి తర్వాత అసలు గుణం బయటకు వస్తుంది. ఎంతసేపు సహిస్తాం మనం? నాటకం ఎంతసేపు ఉంటుంది? స్టేజీ మీద ఉన్నంత వరకే నాటకం, దాని తర్వాత అయిపోయింది. కాబట్టి ఎంతసేపు ఉంటుంది లోపల రాక్షసి? ఈ విషయం దొరకట్లేదు, ఆమెకు మగ మనిషి దొరకట్లేదు కాబట్టి లోపల రాక్షసి బయటకు వచ్చి అంత పెద్దగా ఉన్నటువంటి శూర్పణఖను చూసి ఆ సీతమ్మ దడుచుకోగానే రాముడు కాపాడడం అనే బాధ్యత మీరు బాగా, అందుకని రామాయణాన్ని రోజు వినండి, 2-3 అయితే వినండి ఖచ్చితంగా. భయపడంగానే భార్యని కాపాడడం రాముడు బాధ్యత కాబట్టి, పక్కనే ఉన్నాడు కాబట్టి ఆ యొక్క ఆమెను ఆపి, శూర్పణఖను ఆపి, లక్ష్మణ ఇలా రా అన్నాడు. అని ఈమె స్త్రీ, మీరు గుర్తుపెట్టుకోవాలి, ఈమె స్త్రీ, ఈమెకి చంపకూడదు. మీకు మళ్ళీ రామాయణం వింటే మీకు ఒక అనుమానం వస్తుంది. అక్కడ చంపేశాడు కదా, ఎక్కడ చంపేశాడు? ఎక్కడైతే తాటకనే రాక్షసిని చంపేశాడు, రాముడే చంపేశాడు, అవునా? అక్కడ యజ్ఞ రక్షణ కోసం వెళ్ళినప్పుడు అక్కడ చంపేశాడు. రాక్షసుల్ని చంపవచ్చు, రాక్షసిని చంపవచ్చు, కానీ నీ కోసం అంటే నా స్వార్థం కోసం ఏమి చేయకూడదు. లోక కళ్యాణం కోసం, ధర్మాన్ని కాపాడడం కోసం ఆడ మగ తేడా లేకుండా చంపవచ్చు. రాసి పెట్టుకోండి మాట, ఆడ మగ తేడా లేకుండా ధర్మరక్షణగా ఎవరికైనా చంపవచ్చు. కానీ ఇక్కడ ధర్మరక్షణ ఉందా? పత్ని రక్షణ ఉంది కాబట్టి స్త్రీని చంపకూడదు. అందుకని ఒక్కొక్క మాట రాముడి ధర్మం, ఒక్కొక్క విషయం ధర్మం, ఒక్కొక్క అడుగు ధర్మం. కాబట్టి అంత బాగా ఉన్నటువంటి రాముడు ఆ లక్ష్మణుని పిలిపించి, ఈమె స్త్రీ కాబట్టి చంపకూడదు కాబట్టి శిక్ష వేయని చెప్తే, అప్పుడు ఆ లక్ష్మణుడు ఆమెకు చెవు, ముక్కు 2 కోసేస్తాడు. కోసేయంగానే ఈమె బాగా ప్రయత్నం చేసి, పట్టుకునే ప్రయత్నం చేసి, వాళ్ళని కొట్టే ప్రయత్నం చేసి, ఏది కాకుండా ఆఖరికి ఏడుచుకుంటూ వెళ్ళిపోయింది. ఎక్కడికి? ఎవరైతే నా అవమానాన్ని వీరత్వంగా తీసుకొని శిక్ష చేస్తారో ఈ రాముడికి, అలాంటి వారి దగ్గరికి వెళ్దామని ఖరదూషణ దగ్గరికి వెళ్ళి అక్కడ వాళ్ళకి ఏడ్చుకుంటూ అన్ని విషయాలు చెప్పింది. ఒకసారి కనుక్కోండి, సమయం అయిపోయిందా, ఎంతసేపు ఉంది, ఇవి కనుక్కోండి ఒకసారి. కాబట్టి ఖరదూషణకి వెళ్ళి, అన్నా నాకు రామచంద్రుడు, అక్కడ ఎవరో ఉన్నారు, ఋషి ఉన్నాడు, ఆడ జటలు ఉన్నాయి, పెద్దగా బాహులు ఉన్నాయి, గొప్పగా ఎత్తుగా ఉన్నాడు, ఆయన వచ్చి నాకు ఆ యొక్క ముగ్గు చెవును కోసేశాడు కాబట్టి నాకు బాధగా ఉంది, వెళ్ళి ఆయన దండించండి. ఇంతవరకు బాగుంది, ఎందుకు? చెల్లె కాబట్టి, అన్నకు చెప్పింది కాబట్టి. కానీ అన్న ఏం తెలుసుకోవాలంటే, అసలు ముక్కు చెవు తీసిన వాడెవరు, ఆయన ఎంత గొప్పవాడే ఉంటాడు,
ఒక స్త్రీని పట్టుకోకుండా ముట్టుకోకుండా శిక్షిద్దామనుకున్నవాడు ఎవరు అన్న విషయం తెలుసుకోకుండా 14,000 మందిని తీసుకొని రాముడికి యుద్ధానికి వెళ్ళాడు. రాముడికి యుద్ధానికి వెళ్ళంగానే వాళ్ళందరూ కూడా రాముడు క్షణార్థంలో బాగా గొప్పగా చెప్తారు. అసలు చూసేంత వరకే 14,000 మంది ఖడ్గదూషణ అందరినీ చంపేశాడు రాముడు. రాముడి యొక్క వీరత్వం ఇప్పుడే స్వతహాగా కళ్ళతో చూసింది సీతామాత. ఇప్పటిదాకా ఇలాంటి విషయం చూడలేదు. ఒక రాక్షసుని చంపేస్తున్నప్పుడు, బాణం వేస్తున్నప్పుడు అప్పుడే